వినమ్రంగా ప్రార్థన చేస్తుంది, ప్రభువా నేనేమన్నా తప్పు చేశానా, నేనేం పాపం చేశాను, నా భర్త చనిపోయాడు కాడి నుంచి, నా భర్త నీ కోసం చనిపోయాడు, యుద్ధం చేసి దేశం కొరకు చనిపోయాడు, ఇప్పుడు నా భర్త లేడు, నా భర్త కోసం నా భర్త చనిపోయాడు కదా అని నేను యవన వయసులో ఉన్నాను కదా అని చెప్పి నేను ఈ చిల్లర వేషాలు వేయలేదు. నేను చాలా నిజాయితీగా ఉన్నాను, చాలా యథార్థపరుడుగా ఉన్నాను, చాలా మంచి వాక్యాన్ని బట్టి నడుచుకోవడానికి నేను ఇష్టపడ్డాను, నేను అలాగే జీవించాను. నేనేం పొరపాటు చేశాను, నేనేం తప్పు చేశాను, ప్రభువా నా పాపం ఏదైనా ఉంటే క్షమించండి, నన్ను కృప చూపించండి. నేను చచ్చిపోయినా పర్లేదు, నేను చనిపోయినా పర్లేదు, కానీ నా కుమారుడు ఆకలి ఆకలి అని అరుస్తూ ఉంటే నా గుండె ముక్కలైపోతుంది, నా హృదయం ముక్కలైపోతుంది. ప్రభువా నాకు కృప చూపించు ప్రభు అని చెప్పి ఈమె ఎంతగానో ప్రార్థన చేస్తా ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఆమె ప్రార్థన చేయడం ముగించి ఆమె పైకి లేచింది. ఈరోజు బాలుడు మరలా కొంత సమయం నిద్రపోయాడు. మరలా ఆమె తన చేతులు పైకి మరలా ప్రార్థన చేయడం మొదలెట్టింది. ఈలోగా ఉదయం కాబోతుంది. చాలా వేడిగా గాలి లోపలికి వస్తా ఉంది. తీర్పు యొక్క వేడిగాలు అయి దేవుడు మరిచిన దేశము పైన అవి వేచుచున్నాయి. ఎందుకంటే అది అహాబు యొక్క పరిపాలన సమయం. ఇజ్రాయేల్కి అత్యంత క్రూరమైన మరియు చెడ్డవాడైన రాజు అతడు. మరియు ఒక పాపి అయిన విగ్రహారాధికులైన యెజబెలును అతడు వివాహం చేసుకున్నాడు. ఒక విశ్వాసురాలనే పెళ్లి చేసుకోవాలి, ఒక యూదురాలనే పెళ్లి చేసుకోవాలి. కానీ ఇక్కడ వివాహం మిశ్రమం అయిపోయింది. ఒక తిరిగి జన్మించిన వ్యక్తి తిరిగి జన్మించిన స్త్రీనే కోరుకుంటాడు. ఒక పరిశుద్ధాత్మ పొందుకున్నవాడు పరిశుద్ధాత్మ పొందుకున్న స్త్రీనే వివాహం చేసుకుంటాడు. అలా కాకుండా మిశ్రమం అయితే అసలు అక్కడ ఎప్పుడు కూడా విజయం పొందని ఒక మిశ్రమము వివాహము అక్కడ ఉన్నది. ఆ వివాహం ఎన్నడూ కూడా విజయం పొందదు. హల్లెలూయా. ఏమన్నా వింటున్నారా? ఇక్కడే ఉన్నారు కదా అందరూ, ముందుకెళ్ళమంటారా నన్ను? ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు మిశ్రమ వివాహం చేసుకున్నారు. ఆ వివాహం ఎన్నడూ కూడా విజయం పొందదు. ఒకవేళ అలా మిశ్రమమైన వివాహం చేసుకుంటే స్త్రీ అయినా పురుషుని యొక్క మార్గంలోకి రావాలి, లేదా పురుషుడైనా స్త్రీ మార్గంలోకి వెళ్ళాలి. ఎవరో ఒకరు రాజీ పడాలి, ఎవరో ఒకరు జీవితంలో అడ్జస్ట్ అయిపోవాలి. నిరంతరం ఆ కుటుంబంలో ఒక పాతాళం ఉంటుంది, అక్కడ జరుగుతుంది. ఇక్కడ అహాబు యెజబెలు వివాహం మిశ్రమం జరిగింది. ఈ యెజబెలు ఒక ఆకర్షణీయమైన చిన్నదైన స్త్రీని చూశాడు. అందమైన స్త్రీ, ఆమె ప్రపంచ సుందరి అట, పెయింటింగ్ సుందరి. ఏ సుందరి అండి? పెయింటింగ్ సుందరి అంటే బ్యూటీ పార్లర్ సుందరి అనమాట. బ్యూటీ పార్లర్కి వెళ్ళకుండా బయటికి రాదు ఆమె. బ్యూటీ పార్లర్కి వెళ్తేనే మొత్తం అన్ని లోపలకి మొత్తం అంతా కూడా పెయింటింగ్లు అన్ని వేసుకుని బయటకు వస్తేనే బయటకు వస్తుంది ఆమె. ఎందుకంటే పెయింటింగ్ లేకుండా ముఖం చూడలేరు ఎవరు. సినిమా హీరోలు చూడండి, మామూలుగా పెయింటింగ్ వేసుకున్నప్పుడు చాలా అందంగా కనపడతారు. వాళ్ళ బకెట్లో ముంచి లెగదిస్తే అసలు రూపం కనపడుతుంది. హల్లెలూయా. అలా ఉందన్నమాట యెజబెలు. చూడండి, అక్కడ అదే జరుగుతుంది. అందమైన స్త్రీ, ప్రపంచ సుందరి, పెయింటింగ్ సుందరి, బ్యూటీ పార్లర్ సుందరి అంట. ఈ అహాబేమో నులివెచ్చని విశ్వాసి గనుక వాక్యపు ఆలోచన పక్కన పెట్టి ఈ అహాబు ఆమె ఆలోచన తావిచ్చాడు. మంచిది, ఆమె ఏమో విగ్రహారాధికురాలు, మతం ముసుగులో సూర్యదేవుణ్ణి, చంద్రదేవతను, నక్షత్రాలను, టోటల్గా ఆస్ట్రాలజీని అంటే సృష్టికర్తను పక్కన పెట్టి సృష్టిని ఆరాధించే పరమభద్రురాలట. ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క యెజబెలు చూడండి, మతం ముసుగులో ఉండి ఆ మతం ముసుగులో ఏం చేస్తుందంటే సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని, టోటల్గా ఆస్ట్రాలజీని ఆరాధించే వ్యక్తి. సృష్టికర్తను పక్కన పెట్టి సృష్టిని ఆరాధించే పరమభద్రురాలు అనమాట. నేను ఈమె అహాబు వచ్చి అన్నాడంట, అమ్మా యెజబెల్ అమ్మా, నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి, నేను యెహోవా దేవుని ఆరాధిస్తున్నాను కాబట్టి నువ్వు కూడా యెహోవా దేవుని ఆరాధించాలి. భర్త చెప్పింది నువ్వు వినాలి, భర్త ఫాలో అవ్వాలి. ఇది మా యొక్క ధర్మశాస్త్రం యొక్క బైబిల్ యొక్క రూల్, ధర్మశాస్త్రం యొక్క రూల్. పురుషుని యొక్క అధికారం కింద స్త్రీ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. పురుషుని యొక్క అధికారం కింద స్త్రీ ఉండాలి. స్త్రీ పెత్తనం అక్కడ పని చేయదు.
దయచేసి నిన్ను నువ్వు తగ్గించుకొని నువ్వేం చేస్తావంటే ఇశ్రాయేలు దేవుడని యెహోవాను సేవించు అని చెప్పాడు. ఏమన్నదంట? మూతి మీద కొడితే మూతి పళ్ళు రాలిపోతాయి అన్నదండి. ఏమన్నదండి? అంటారు కదా, భర్తలు అంటారు కదా మరి. హల్లెలూయా. మూతి మీద కొడితే మూతి పళ్ళు రాలతాయి అన్నదట. చన్న అయిపోయాడు ఆవు. అప్పుడు దాకా చాలా అద్భుతంగా ప్రేమిస్తుంది, ఐ లవ్ యూ చెప్పింది, ఆహా నువ్వే నా జీవితం అంది, నువ్వు లేకపోతే బ్రతకలేనా ఉంది, చాలా అద్భుతంగా ప్రమాణం చేసింది, చాలా అద్భుతంగా నన్ను పెళ్ళాడింది, నాకు లోబడి ఉంటుంది అనుకున్నాడు ఈ వ్యక్తి, నా మాట వింటుంది అనుకున్నాడు ఈ వ్యక్తి, నేను చెప్పినట్టు నడుస్తుంది అనుకున్నాడు ఈ వ్యక్తి. కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత ఆమెకు వాక్యం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఏమన్నదట? మూతి మీద కొడితే మూతుకులు రాలిపోతాయి అన్నదట. నేను పుట్టిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు కూడా మీ యెహోవా ఎవరో, ఆ దేవుడు ఎవరో నాకు తెలియదు. నా తండ్రి నాకు నేర్పించింది సూర్యదేవుణ్ణి, చంద్రదేవుణ్ణి, బయలుదేవుణ్ణి, అష్టాదశ దేవతని, నక్షత్రాలని, ఆస్ట్రాలజీ దేవుడు అని నాకు చెప్పాడు. అది నా నరనరాల్లో ఎక్కింది. నేను ఖచ్చితంగా నా యొక్క తండ్రి దేవుడిని మాత్రమే ఆరాధిస్తాను తప్ప ఎంత మాత్రము నీ దేవుణ్ణి నేను ఆరాధించను అన్నదండి. హల్లెలూయా. నేను అదే చేస్తాను, నువ్వు ఉంటే ఉండు, పోతే పో అన్నదండి. ఈ పొగరుబోతు మహారాణి, ఆ ఇంట్లో పెద్ద యుద్ధం జరుగుతుంది. ఇద్దరికి అందులో అహాబు ఆడంగివాడు అవుతున్నాడు. పైగా బయటకు వచ్చి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఇలా అంటున్నాడట, మతం అనేది నాకెందుకు పనికిరాదు, నాకు మతంతో పని లేదు, ఏ మతమైనా ఒకటే, నేను మనుషులు గౌరవిస్తాను, నేను ఒక రాజుని అన్నాడట. హల్లెలూయా. ఇంట్లో భార్య మాట కాదనలేక కాదంటే కొట్టేస్తున్నారు. తేడా వస్తే శాసనపై చంప వాయించేస్తుంది. ఎలాంటి పరిస్థితి అయిపోయిందంటే ఒక ఆడింగ్ కూడా అయిపోయాడు. పెళ్ళంటే చేసుకున్నాడు కానీ ఎందుకు చేసుకున్నాడో, ఎందుకొరకు అతను వివాహంలో అడుగు పెట్టాడు, అతని జీవితం మీద అతనికి విరక్తి పుట్టేసింది. పెళ్లి ఎందుకు చేసుకున్నాడు అతనికి అర్థం కావట్లేదు. అందం కోసం కుక్కలా పరిగెట్టాడంట పెళ్లి చేసుకోక ముందు. చాలా అద్భుతంగా నువ్వే నా ప్రాణం, నువ్వే నా జీవితం, నువ్వు లేకపోతే నేను లేను, నేను చచ్చిపోతాను అన్నాడు. సరే ఏదో కోరుకుంటున్నాడు కదా, ఇతను ఏదో చూద్దామని చెప్పి వివాహం చేసుకుంది. ఆమెకు మగోడంటే లెక్కలేదు, మగోడంటే గౌరవం లేదు, అసలు మగోడంటే విలువ లేదు ఆమెకి. ఎందుకంటే ఆమె యెజబెలు రాణి, ఆమె మామూలు వంశంలో పుట్టలేదు. ఆమె ఎంత భయంకరమైన వంశంలో పుట్టిందంటే సాక్షాత్తు దేవుణ్ణి ఎదిరించి దేవుణ్ణి కిందకు తొక్కాలనే ఒక పెద్ద భయంకరమైన బయలుదేవుడి యొక్క వంశంలో పుట్టిందా. ఆమేన్. హల్లెలూయా. అలాంటిది ఈ మర్దగలలో పడుతుంది. పాపం మీద పై రూపాన్నే చూసాడు కానీ లోన్ చూడలేదు. పై రూపాన్నే చాలా మంది పై రూపాలే చూస్తారు కానీ లోన్ చూడరు. చాలా మంది గొర్రె చర్మం కట్టుకుంటారు కానీ లోపల తోడే రూపం ఉంటుంది. హల్లెలూయా. ఏమన్నా వింటున్నారా? అందరూ ఆలకిస్తున్నారండి? ఆమె చెప్తూ నాకు వెళ్ళండి, ముందుకు వెళ్ళండి. మరి మీరు ముందుకు వెళ్తా ఉంటే నేను ముందుకు వెళ్ళిపోతాను. మీరు నన్ను తొయ్యాలి, లోపల ముందుకు తొయ్యాలి. నేను తోస్తే నేను వెళ్తాను. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఈమె లోపడడం అంటే సాధ్యం కాదు. ఇంక ఇతను ఓడిపోయాడు. ఇంకేం చెప్పినా నా మాట ఎందో, అవసరమైతే నేను కొట్టడానికి సిద్ధపడతా తప్ప నా మాట ఈవిడ విందని చెప్పి డిక్లేర్ అయిపోయి బయటకు వచ్చేమో పెద్ద నేను రాజుని అని మేకపోతు గంభీరం ప్రదర్శిస్తున్నాడు. ఏమంటాడు తెలుసండి? యెజబెలు మతం పట్టుకొచ్చి ప్రజల్లో పెడుతుంటే, ఏంటయ్యా అహాబు ఈమె మతం కోసం మాట్లాడుతుంది, సూర్యదేవుడు, బయలుదేవుడు, అష్టాదశ దేవుడు అంటుంది, ఏంటి నువ్వేం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఏంటిది పరిస్థితి ఏంటని ప్రజలు వచ్చి అహాబుని అడుగుతుంటే ఆ ప్రజలందరికీ అహాబు చెప్పాడంట, నేను మతాన్ని పట్టించుకోను, మతంతో నాకు సంబంధం లేదు, నేను మనిషిని, మానవత్వాన్ని గౌరవిస్తాను అంటాడు. ఏ మతమైనా ఒకటే, దేవుడు ఏ దేవుడైనా ఒకటే. ఎక్కడికి వచ్చేడు కడికి మోషే ధర్మశాస్త్రం పట్టుకుని ఏకైక దేవుడు ఆకాశం మందు, పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని భూమి కింద నీళ్ళ అందే గాని ఒకే ఒక దేవుడు ఉన్నాడు అన్న ఆజ్ఞ దగ్గర నుంచి ఎక్కడికి వచ్చేడు కడికి
ఏ దేవుడైనా ఒకటే అక్కడికి వచ్చేసాడు. ఎందుకు? భార్య పెట్టిన టార్చర్ అది. భార్య పెట్టిన టార్చర్కి ఎలా వచ్చాడండి కడకి? ఏదైనా ఉంటే సత్తి ఏంటి, బతుకుతే ఏంటి, జీవిస్తే ఏంటి, బ్రతుకుతే ఏంటి, సత్తి ఏంటి, తిన్నా చెప్పు తింటాం, చచ్చిపోవడం. ఏదైనా ఏ దేవుడు అయితే ఏం చేస్తాడు? అది పెళ్లి చేసుకున్నప్పుడు ముందా బుద్ధి జ్ఞానం ఉంటే ఆ మాట మాట్లాడతాడండి. ఈరోజు యవనస్తులు చాలా మంది రకరకాలుగా ప్రేమలని దోమలని వాళ్ళ ఇష్టానుసారంగా వెళ్ళి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న సంవత్సరం దాకా బాగానే ఉంటుంది. ఆ తర్వాత తెలుస్తుంది ఇతను గుణలక్షణాలు ఆవిడ తెలితే, ఆవిడ గుణలక్షణాలు ఈవిడ తెలితే అప్పుడు ఉంటుంది అనమాట ఇంట్లో నరకం. ఈ యెజబెలు అహాబు కొట్టుకున్నట్టు ఉంటుంది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? ఏదో పెద్ద మనిషి ఎవరో 5,000కో 10,000కో ఏదో సంబంధం చేసాడు, అంటే కట్టబెట్టేశాడు. అక్కడ ప్రార్థన లేదు, పదం లేదు, యాజకుడు లేడు, పాస్టర్ లేడు. నిజమైన వాస్తవమైన వివాహం కాదు అది. 5,000 కోసం ఆరాటపడి, 10,000 కోసం ఆరాటపడి ఏ పాస్టర్ సంబంధం చూసి పెళ్లి చేసాడు. ఇంకా పెళ్లి అయిపోయి సంవత్సరం దాకా బాగానే ఉంది. అక్కడి నుంచి ఉంటుంది వాళ్ళ టార్చర్. ఏమంటే పాస్టర్ గారు ఇలాంటి ఆయన తీసుకొచ్చారు ఏంటంటే ఇలాంటి ఆమెను తీసుకొచ్చారు, నాకు జీవితం అంతా సర్వనాశనం చేసేసారంటే అంటారు. ఏంటి? ముందు ఉండదు ఇది. ముందు సరి చేసుకోరు, ముందు ప్రార్థించరు, ముందు దేవుని చిత్తాన్ని వెతకరు, దేవుని వాక్యాన్ని వెతకరు, దేవుని యొక్క చిత్త ప్రకారం వెతకరు. హల్లెలూయా. ఈ కాలమే ప్రవర్తన్నాడు. ఈరోజు సంఘాలంటే కోపంలో ఉన్నాయంట. 45,000 రకాల సంఘాలు ఉన్నాయంట. అయితే ఈరోజు ప్రజలు ఏం చేస్తారు? యవనస్తులు ప్రేమ పెళ్లి చేసుకున్నట్టు విశ్వాసులు కూడా ఏ సంఘం బాగుంటే ఆ సంఘానికి వెళ్ళిపోతారట. ఏ సంఘం అందంగా ఉంటే ఆ సంఘానికి వెళ్ళిపోతారట. ఏ చర్చిలు జనం ఎక్కువ ఉంటే జనంలోకి అందరూ వెళ్ళిపోతారట. ఏ సంఘంలో ఎంత పర్సంటేజ్ ఉందో, ఎంత కమిషన్ ఇస్తున్నారో, ఎంతగా ఏ విధంగా చేస్తున్నారు, ఇవన్నీ పెద్ద ఇస్తున్నాడా లేకపోతే ట్రస్ట్ చేస్తున్నాడా, ఈ కార్యాలన్నీ చూసి వాళ్ళకి స్వలాభాపేక్షతో సంఘానికి వెళ్ళి అందులో పాలైపోతారట. హల్లెలూయా. కానీ వాస్తవంగా వాళ్ళ జీవితాల్లో నిజమైన పాస్టర్ ఎవరు? మా పాస్టర్ గారు ఎవరు? నాకు జీవాన్ని ఇచ్చే పాస్టర్ ఎవరు? నాకు ఆరోగ్యాన్ని ఇచ్చే పాస్టర్ ఎవరు? నన్ను పోషించే పాస్టర్ ఎవరు? నాకు పరిశుద్ధాత్మ ఇచ్చే పాస్టర్ ఎవరు? నన్ను పరలోకం తీసుకెళ్లే పాస్టర్ ఎవరు? ఆమేన్. హల్లెలూయా. విశ్వాసులు వెతకరట. ఏదో పాస్టర్ గారికి బైబిల్ ఇప్పుడు ఇచ్చారు, పార్టీ చేసేయండి అయ్యారు, 100 రూపాయలు చేతులు ఇచ్చేస్తారు అంటారు తప్ప ఏ పాస్టర్ అయినా ఒకటే, ఏ సంఘమైనా ఒకటే. ఏ జనం ఎక్కువ ఉందో, ఏ రంగులు బాగున్నాయో, ఏ సంఘం పెద్దదో, ఇవన్నీ చూసుకుంటారు తప్ప ఆ సంఘంలో పాస్టర్ పరిశుద్ధాత్మ ఉందా? ఆ సంఘంలో నిజంగా అతను తిరిగి జన్మించాడా? నిజమైన అపోస్తుల బోధ ఆ సంఘంలో ఉందా? నిజమైన ఆ యొక్క బలిష్ఠుడైన దూత యొక్క ప్రత్యక్షత ఆ సంఘంలో ఉందా? ఆ ధర్మశాస్త్రం యొక్క ప్రత్యక్షత ఆ సంఘంలో ఉందా? నిజంగా ఇతను నన్ను పోషించగలదా? ఇతను పరిశుద్ధాత్మ ఉందా? ఇతను జీవం ఉందా? నాకు అనారోగ్యం వచ్చినప్పుడు ప్రార్థిస్తాడా? నన్ను పోషించే శక్తి సామర్థ్యాలు ఈ పాస్టర్ లో ఉన్నాయా లేదా? అసలు దేవుడు పంపించిన పాస్టర్ ఇతను కాదా, అవునా కాదా అని ప్రార్థించి సంఘాన్ని ఎన్నుకునే విశ్వాసం లేరండి ఈరోజు. హల్లెలూయా. ఈ రోజు పబ్లిక్ గా ప్రేమ పెళ్లిలు ఎలా జరుగుతున్నాయి? సంఘాలని జంపైపోతున్నారు. కానీ ఆ సంఘం బాగుంటుంది, ఆ సంఘంలోకి ఈ సంఘం బాగుంటుంది, ఈ సంఘంలోకి అలాగా ఏదో పాస్టర్ రమ్మన్నాడు వెళ్ళిపోవడం, మీటింగ్ రమ్మన్నాడు వెళ్ళిపోవడం తప్ప నిజంగా అతను పరిశుద్ధాత్మ పొందుకున్నాడా, లేకపోతే అతనిలో జీవం ఉందా, లేకపోతే అతనిలో వాక్యం ఉందా, దేవుని పంపించిన పాస్టర్ అయినా అతనిలో నిజమైన ఆ యొక్క వాక్యము, సత్యం కలిగిన వాక్యము, జీవం కలిగిన వాక్యము అతనిలో ఉందా? పరిశుద్ధాత్మ అతను పొందుకున్నాడా? నన్ను పోషించగలిగిన సామర్థ్యం అతను ఉందా వాక్యం ద్వారా? ఆయన వివేచించే సత్య సామర్థ్యం ఈ రోజు విశ్వాసంలో కనబడాలి. హల్లెలూయా. ఏదో ప్రేమ పెళ్లి చేసుకున్నారంటే అహాబు యెజబెల్లా ఉంటుంది మీ జీవితాలు. పాస్టర్కైనా విశ్వాసులకి తగాదాలు ఉంటాయి, పాస్టర్కైనా విశ్వాసులకి కొట్లాట్లు ఉంటాయి. ఆ కొట్లాట్లు కొట్టుకుని చివరికి ఎక్కడ పడతారంటే నరకంలో వెళ్ళి పడిపోతారు. హల్లెలూయా. ఆ సంఘంలో గొడవలు తప్ప, ఆ సంఘంలో రాజకీయాలు తప్ప, ఆ సంఘంలో భేదాభిప్రాయాలు తప్ప అక్కడ ఏమి కనబడదు, వాక్యం కనబడదు. వాళ్ళకి సాడీ చెప్పుకుంటూ ఉంటారు, వాళ్ళకి లంగలెట్టేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి బూతులు తిట్టేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఇలాగా నేను బయటికి చెప్తూ ఉంటారు. రకరకాలుగా పరిస్థితి ఇవ్వకూడదు. మా పాస్టర్ అలాగండి, మా పాస్టర్ అలాగండి, మా పాస్టర్ ఇలా చేస్తాడండి, మా పాస్టర్ ఇలా చేస్తాడండి అని పక్కలు చెప్పుకుంటారు తప్ప ఇంకేం చేస్తారు వీళ్ళు? చూడండి, చాలా బాధకి వైపు భర్త సరిగ్గా చూడట్లేదు అనుకోండి, ఆ భర్త పట్టించుకోవట్లేదు అనుకోండి, ఈ అమ్మ పక్కింట్లోకి వెళ్తుంది. పక్కింట్లోకి ఏమంటుంది మొదలెడుతుంది, ఇక ఏం జరిగే చూడండి నన్ను
కనీసం నెలకొస్తే కనీసం సంవత్సరానికి ఒక చీర కూడా కొంటాడు నాకు. లేకపోతే కనీసం ఒక రెస్టారెంట్ కూడా తీసుకెళ్ళండి. ఎప్పుడు కూడా ఒక చిన్న వివాహం కూడా తీసుకెళ్ళండి. ఏ పెళ్లికి కూడా తీసుకెళ్ళండి. నన్ను ఎక్కడ తీసుకెళ్ళండి. ఇంట్లో బందీగా ఉంచేస్తాడండి. ఇలా చేస్తాడండి, అలా చేస్తాడండి, ఇలా చేస్తాడండి. ఎన్ని రకాలుగా ఏం చేస్తుంది పాపం. బాధ అంతా అలా ఉంది. ఆ బాధ అంతా పక్కింటి ఆవిడకు పంచుకుంటుంది. ఆ పక్కింటి ఆవిడ విన్నట్టుంటుందా? ఈ పక్కింటి ఆవిడ విన్నట్టుండి అబ్బో భలే చెప్పిందని చెప్పేసి ఈవిడ జీవితం అంతా ఎలా ఉందా, కంగారు పడుతుందని చెప్పేసి ఆవిడ ఏదో పెద్ద సీక్రెట్ తెలుసుకున్నట్టు ఆవిడ పక్కింట్లోకి వెళ్తారు. ఏమని హల్లెలూయా. అది అలాగలాగలాగలాగా ఊరంతా పారిపోతుంది. పలానా ఇంట్లో పలానావాడు పలాగా సరిగ్గా చూడట. ఈవిడేదో బాధ పంచుకుందామని ఏదో బాధ తీరుతుంది అని చెప్పుకుని పాపం. అది ఏమైందంటే చివరికి మొత్తం ఊరంతా పాకేసి పలానోడు ఇలాంటోడు అని ఊరంతా కూడా పబ్లిక్ అయిపోయింది. అదనమాట. ఇప్పుడు ఈరోజు క్రైస్తవ సంఘాలు కూడా అలాగే రోడ్డు మీద పడుతున్నాయి. వివేచించకుండా, ప్రార్థించకుండా, ఎన్నుకోకుండా, ఆ వాక్యాన్ని పరిశీలించకుండా వెళ్ళి ఏదో సంఘం కదా అని వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు వెళ్ళిపోతారు. బయటికి వెళ్ళి మా సంఘం ఎలాగండి, మా పాస్టర్ ఎలాగండి, అలాంటి చేస్తాడండి, ఇలా చేస్తాడండి, ప్రార్థన చేస్తే డబ్బులు అడుగుతాడండి. ఏమన్నా వింటున్నారా? అర్థమవుతుందండి? దేవుడు నాకు మహిమ కలుగును గాక. అంటే ఖచ్చితంగా భౌతిక సంబంధమైన వివాహం ఏ విధంగా ఆచి తూచి వాక్యాన్ని పరిశీలించి ప్రార్థించి వివాహంలో అడుగు పెడతారో నిజమైన విశ్వాసులు కూడా సంఘాన్ని ఎన్నుకునేటప్పుడు కూడా అలాగే ఎన్నుకోవాలి. ఏమైనా హల్లెలూయా. అంత అవకాశం లేదు యాహాబు. కేవలం అందంగా కనిపించింది, ఎర్రగా బుర్రగా కనపడింది. పాపం ఈ వ్యక్తికి తెలియదు అదంతా పెయింటింగ్ అని. నిజమండి. చాలా మంది ఏం చేస్తారు తెలిసి కరిగి ముద్దలే ఉంటారు. మొన్న చూశాను నేను రోడ్ అంటే వెళ్తుంటే మా పాస్టర్ గారు ఇలా చూసి ఏమంటే అమ్మాయిని చూడడాన్ని ఇలా చూశాను. అమ్మాయి ఏమో చీకట్లో లైట్ అయితే కనపడదు, అలా ఉంది. పెదాలకు మాత్రం ఎర్ర దొండకుండా మొత్తం రాసేసింది. ముఖం కనపడితే ఆ పెదాలే కనపడుతున్నాయి. ఆమె చూడండి అని చూపిస్తుంది ఈమె. హల్లెలూయా. పెయింటింగ్ అది. ముఖానికి కూడా నల్లగా ఉన్న వాళ్ళు కూడా ఎర్రగా వేసేసుకుని ఎర్రగా ఉన్న రంగులోని సాయంత్రం వెళ్ళి స్నానం చేస్తారు మొత్తం అంతా. అర్థమవుతుందండి? బ్యూటీ పార్లర్కి వెళ్ళి నల్లగా ఉన్న అమ్మాయి కూడా ఈ కర్లింగ్ ఎయిర్ ఇలా తిప్పి ఇలా తిప్పి ఇలా తిప్పి ఇలా సుడి తిప్పి ఇలా ముడెట్టి ఎన్ని రకాల ముళ్ళు పెడుతున్నారండి వారు. మామూలు ముళ్ళు కాదండి. ఇందులోనే 100 జల్లు ఉంటాయి. ఒక్క జడ వేసుకుని వారు అంతకుముందు ఇప్పుడు 100 రకాల జల్ల కనపడుతున్నాయి. చుట్టూగా జల్లే. కొంతమంది ఇట్లా కొప్పెడతారు. బ్యూటీ పార్లర్ సిస్టమ్, రకరకాల సిస్టాలు మొత్తం పేడంతా రాసేస్తారు. ఎలా భరిస్తారు మనకు తెలియదు. అయితే అహాబుకి పేడన్న సంగతి తెలియలేకపోతున్నాం. ఈ పెయింటింగ్ వేసుకున్నదన్న సంగతి తెలియలేకపోతున్నాం. అమ్మో చాలా ఎర్రగా ఉంది, దొండకుండా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఎవరన్నా నేను భార్యను తీసుకెళ్తుంటే ఎంత అందంగా ఉంది నీ భార్యను కూడేస్తారు అందరూ కూడా అనుకున్నాడే తప్ప చాలా మంది మగవాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే అందమైన భార్యను తీసుకెళ్తే అందరూ కూడా చాలా నీకు నీ భార్య చాలా అందంగా ఉన్న పొగుడతారంట. చాలా కొంతమంది నా దగ్గర పంచుకున్నారు. ఎందుకు అందాన్ని కోరుకుంటావు నువ్వు? అందం అంటే అలా ఉండదు. అందం కోరుకోకయ్యా, అందం సౌందర్యం వ్యర్థమని బైబిల్లో ఉంది. నువ్వు అందాన్ని కోరుకోకు, లోపల గుణాన్ని కోరుకో అని కొంతమందిని సలహా ఇచ్చాను. ఒక అబ్బాయి అన్నాడు నాతోని, అలాగే అనకండి, ఒక అందంగా ఉన్న అమ్మాయిని తీసుకున్నాం అనుకో, ఎక్కడైనా పబ్లిక్ లో తీసుకెళ్ళినప్పుడు పలానా భార్య అని చూస్తే కనీసం కొంచెం అందంగానే ఉండాలి కదా. అందంగా లేకపోతే నామూసి రాదండి, ఫీలింగ్ రాదా? ఎంతేంటే మీ ఆవిడ ఇలా ఉంది, ఎంత నల్లగా ఉందంటే ఫీల్ అవ్వాలి కదండి అని చెప్పేసి అన్నాడు. సర్లే ఈ స్టోరీ చెప్పినప్పుడు ఆ యజబెల్ చాలా అందంగా ఉంది, చాలా సౌందర్యంగా ఉంది, పెయింటింగ్ వేసుకుని ఇంట్లో తీసుకెళ్ళిన తర్వాత చీపురు కట్టించుకుంది. నీకు అలాంటి భార్య కావాలా అన్నాను. అందంగా ఉన్న వాళ్ళందరూ అలా ఉంటారండి అన్నాడు. అందంగా ఉన్న వాళ్ళందరూ అలా ఉండరు. ఏమో మనం చెప్పలేం, దేవుని కృప అది. దేవుని కృప. ఒకవేళ అందంగా ఉన్న స్త్రీలు వాళ్ళ హృదయాల్లో పరిశుద్ధాత్మ పొందుకుంటే నేను గౌరవిస్తారు, లేకపోతే నేను తృణీకరిస్తారయ్యా, జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాను. హల్లెలూయా. కొంచెం నా మాటలు అతనికి అయిష్టంగా అనిపించినాయి. కానీ తర్వాత పెళ్లి చేసుకున్నాడు, అందంగా ఉన్న అమ్మాయినే చేసుకున్నాడు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత సంవత్సరం అయిన తర్వాత ఫోన్ చేసి అంటాడు, చచ్చిపోవాలనిపిస్తుంది అంటాడు. యావయ్యా ఏంటంటే మా ఆవిడ కోరిన పళ్ళపోతున్నాను,
అక్కడికంట ఇల్లరేఖం వచ్చేయమంటుందంట. వాళ్ళ అమ్మా నాన్నలతో ఉండదట. వాళ్ళ అమ్మా నాన్నలతో ఉంటేనే నేను ఉంటానంటున్నాడు విత్తనం. ఆవిడేమో నేను ఇల్లరేఖం వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉన్నాను అంటుందంట. ఇక్కడ ఉంటే నేను చచ్చిపోతాను అంటుందంట, లేదా నిన్ననే చంపేతాను అంటుందంట. వాళ్ళు తగ్గు ఎలాగెళ్ళిందంటే కడకి ఒకళ్ళు చంపేసుకుని పొడి చేసుకున్నట్టు ఇట్లా వెళ్ళిపోయింది. మరి అందంగా నాకు ఉండాలన్నావు కదా అన్నాను. ఏం చేస్తే నీకు మాట్లాడతలేదు. నువ్వేం చేయకు, నువ్వు చేసిన తప్పు ఎలాగే చేసావు కాబట్టి, చేసిన పాపం ఎలాగే చేసావు కాబట్టి వెళ్ళి మోకాళ్ళే వెళ్ళి ప్రార్థన చేయి. దేవుడు కృప ఉంటే దేవుని యొక్క బైబిల్లో ఉంది. నువ్వు విశ్వాసం అనుకో, వాక్య ప్రకారం నడుస్తున్నావు అనుకో, ఒక అవిశ్వాసురాలైన భార్యను మార్చుకోవచ్చు నీ ప్రవర్తన ద్వారా, నీ జీవితం ద్వారా. నువ్వు ఆ పని ఏం చెప్పేసి అతనికి చెప్పని సలహా ఇచ్చాను, అందుకంటే మనకు సలహా ఇచ్చేది ఏం లేదు కదా. హల్లెలూయా. ఈ అహాబు పాపం ఆ విధంగా తెలియలేదు. అహాబు గారిలో నిన్నట్టున్నాడు బాబు, ఇలాగ అయిపోయాడు. ఈ అహాబు కూడా పైన కోటింగే చూశాడు తప్ప లోనున్న క్రూరత్వం చూడలేదు. ఎవరికి కనపడదు కదండి, లోనున్న క్రూరత్వం ఎవరికైనా కనపడుతుందా? పై రూపాన్ని చూస్తారు. అయితే నువ్వు విశ్వాసం అయితే, పరిశుద్ధాత్మ నీలో ఉంటే లోనున్న ఆత్మ కనపడుతుంది నీకు. అందుకే నీళ్ళు పరిశుద్ధాత్మ పొందుకోమని చెప్తున్నాను నేను. పరిశుద్ధాత్మ పొందుకోవడం అంటే ఎందుకంటే ఎదుటివాడిలో ఉన్న ఆత్మ కనబడుతుంది. హల్లెలూయా. ఒక పాస్టర్ దగ్గరికి వెళ్తే ఆ పాస్టర్ లో పరిశుద్ధాత్మ ఉందా, దెయ్యపాత్మ ఉందా, లూసిఫర్ ఉన్నాడా, ఏ ఆత్మీయతలో పనిచేస్తుందో నీవు పరిశుద్ధాత్మ పొందుకుంటే ఆ పాస్టర్ నుంచి చెప్తావు, ఆ సంఘాన్ని చూసి చెప్తావు, ఆ నడవడికని చూసి చెప్తావు, ఆ సిద్ధాంతం చూసి చెప్తావు ఇది దెయ్యము అని. ఒకవేళ నీలో పరిశుద్ధాత్మ లేదనుకో, దెయ్యం వచ్చినా పాస్టర్ గారండి అంటావు, దేవుడు వచ్చినా పాస్టర్ గారండి అంటావు. నీ దేవుడో దెయ్యమో అర్థం కాదు నీకు. అందుకే నేను పరిశుద్ధాత్మ అంత ప్రాముఖ్యమైంది. ఈ రోజున మనం పరిశుద్ధాత్మ పొందుకుంటేనే ప్రతి ఒక్క ఆత్మను మనం వివేచించగలిగిన సామర్థ్యం మనలో ఉంటుంది. హల్లెలూయా. ఆ స్థితి మనం వెళ్ళాలి, ఆ స్టేజ్ లో మనం వెళ్ళాలి. అందుకే పరిశుద్ధాత్మ పొందుకోమని చెప్తా ఉన్నాను. ఈరోజు ఆ ఇంట్లో పెద్ద యుద్ధం జరుగుతుంది. ఇద్దరికి అందులో అహాబు ఆడి కూడా అయిపోయాడు. పైగా బయటకు వచ్చి మేకపోతు గంభీరం ప్రదర్శిస్తూ ఇలా అంటున్నాడు, ప్రజల్లో నేనేమో ఇంకా నేను రాజునే అన్నట్టుగా చెప్పుకుంటున్నాడు. ఇంకేం చేస్తాడు మరి, నేను అడిగి అయిపోయినాయని ఎలా చేసుకున్నా అలా చేసుకున్నా అందరికి బాధలు పంచుకుంటాడు. ఇటు పంచుకోలేడు. ఇక బాధ అంటే ఎవరో బాగా నచ్చిన వాళ్ళతోనో లేకపోతే దగ్గరగా ఉన్న వాళ్ళతో పంచుకుంటారు తప్ప ప్రజలందరితో పంచుకోరు కదండి. అక్కడికి వెళ్ళి మేకపోతు గంభీరం ప్రదర్శిస్తూ ఉన్నాడు. మతం అనేది నాకెందుకు అయ్యా, నాకు మతంతో పని లేదు, ఏ మతమైన ఒకటే, నేను మనిషిని గౌరవిస్తాను, నేను రాజుని, నేను చెప్పిందే చేయండి అని చెప్పి వారిరువురు కలిసి తన ప్రేయసి కోరిక మేరకు ఎలాగా అడిగిపోయాడు ఇప్పుడు కదా అహాబు. ఇతను ఏం చేశాడంటే తన ప్రేయసి ఇలా కోరింది. ఏమని కోరిందంటే ఇజ్రాయేల్ యొక్క దేవుని యొక్క బలిపీఠాలను పడగొట్టి బయలు దేవత యొక్క బలిపీఠాలు కట్టమా. హల్లెలూయా. ఈ అహాబుకి ఎంత పరీక్ష వచ్చిందో చూడండి, ఎంత భయంకరమైన శిక్ష వచ్చిందో చూడండి. ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నాడో, ఏ బలిపీఠాలు ఇప్పుడు దాకా కట్టాడో, ఏ దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఇజ్రాయేల్ దేవుడే దేవుడు అని చెప్పి ఆరాధిస్తున్నాడో, ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే భార్య వచ్చి ఆ బలిపీఠాలను పడగొట్టేమంటుంది, ఆ దేవుణ్ణి చంపేమంటుంది, ఆ దేవుణ్ణి పక్కకు తోసేమంటుంది. నా దేవుణ్ణి పెట్టాడు, ఆ బలిపీఠం ఉన్న స్థానంలో నా బయలుదేవుడు ఉండాలి. హల్లెలూయా. ఏమన్నా అర్థమవుతుందా? అందరూ ఆమె చెప్పండి ఒకసారి. నీ జీవితంలో ఒక పరిశుద్ధాత్మ లేని స్త్రీ వస్తే పురుషుడి యొక్క హృదయంలో దేవుని యొక్క సింహాసనాన్ని తీసేస్తారు. ఎంతమందికి అర్థమైందన్నమాట అండి? చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు నీ కాలం. పురుషుడి యొక్క జీవితంలో దీపాన్ని ఆరిపేసి పురుషుడి యొక్క జీవితంలో ఉన్న బలిపీఠాన్ని పడగొట్టి, ఆ ప్రార్థన జీవితాన్ని పడగొట్టి, అతని విశ్వాస జీవితాన్ని పడగొట్టి, అతను ఒక భయంకరమైన లోకంలో నులువెచ్చగా తిరిగేటట్లుగా ఆ భార్య చేసేస్తాడు. హల్లెలూయా. పురుషుడి యొక్క సింహాసనాన్ని పడగొట్టేస్తుందట. ఒక పరిశుద్ధాత్మ లేని స్త్రీ చేసే పని ఏంటంటే శిరస్సును 2 ముక్కలుగా చేస్తుందట. తన శిరస్సును ఎప్పుడు కూడా గౌరవించదా, ఆమె 2 ముక్కలు తీసేస్తుందట, బద్దలు కొట్టేస్తుందట. బలిపీఠాలను పడగొట్టేసి
తన యొక్క సొంత కోరికను కుటుంబంలో పెట్టి నా ఇష్టం మీదే చెప్తే చేయి, లేకపోతే ఊరుకున్నాడు అతను. హల్లెలూయా. నేను ఇలాగే ఉంటాను, నా కోరిక ఇది, నువ్వు నెరవేరుస్తావు, నెరవేర్చవా? ఏం చేస్తాడు? చేసుకున్నాడు కూడా చచ్చినట్టు నెరవేరుతాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యెజబెల్ యొక్క గుణలక్షణాలు ఇవి. యెజబెల్ ఏం చేస్తుందంటే, ఒక యెజబెల్ ఆత్మ కలిగిన స్త్రీ ఒక పురుషుని పెళ్లి చేసుకుంటే ఆ పురుషత్వాన్ని తీసేసి ఒక ఆడిగోడిగా మార్చేది. అతని యొక్క సింహాసనం పడగొట్టేస్తారు, అతని యొక్క బలిపీఠాన్ని పడగొట్టేస్తారు, ప్రార్థన జీవితాన్ని పడగొట్టేస్తారు. హల్లెలూయా. పెళ్ళి అవ్వకముందు ప్రతి గంటకోసారి మొహరించుకోండి. పెళ్ళి అయిన తర్వాత నా జీవితంలో ప్రార్థన లేదని అంటాడు. ఎంతమందికి అర్థమైందన్నమాట? హల్లెలూయా. పెళ్ళి అవ్వకముందు అంటే గంటకోసారి ప్రార్థన చేసి ఇచ్చాడట, పెళ్ళి అయ్యాక ప్రార్థనే లేదట. ఏమైంది పాపము? హల్లెలూయా. చూడండి, బలిపీఠాలు పడగొట్టేసింది. దేవుడి యొక్క బలిపీఠాలు కట్టి చివరిగా రాజ్యం ఎలా మారిపోయిందంటే, ఈ యొక్క యెజబెల్ స్త్రీ ఏం చేసిందంటే బలిపీఠాలని పడగొట్టేసి బయలు యొక్క బలిపీఠాలు కట్టి అక్కడ చాలా భయంకరమైన క్రూరత్వం అనేది ప్రదర్శిస్తా ఉంది. చివరిగా రాజ్యం ఎలా మారిపోయిందంటే, అధికారం కింద ఆమె 450 మంది సేవకులు బట్టి తయారు చేసి ఆ 450 మంది ద్వారా నిజమైన విశ్వాసుల్ని ఎంత భయంకరంగా వేధించేలాగా పీడించేలాగా ఆమె చేస్తా ఉందంటే, చాలా భయంకరంగా ఆమె వాళ్ళని హింసకు గురి చేస్తా ఉంది. నిజమైన విశ్వాసులు వారిని బట్టి నిజమైన విశ్వాసులు చాలా బాధాకరంగా మారిపోతా ఉన్నారు. చాలా కాలం సేవకులు రాజు ప్రభావం కింద ఉన్నారు. ఆ సేవకుల ద్వారా అక్కడ పాపం అనుమతించబడింది. అక్కడ పాపం చేయడానికి పరిమితులు లేవు. ఇది నేడు ఉన్న స్థితికి సరిగ్గా పోలి ఉన్నది. ఎందుకనగా దేశమే ఈ విషయాన్ని ఆమోదించింది. ప్రజలు పేరు ప్రఖ్యాతలు పొందాలని కోరుకుంటున్నారు. దేశం అలా చేయమని చెప్పినంత కాలం ఇది సరైనది. వారు నేడు ఆ విధముగానే చెప్తున్నారు. దేశము చెప్పినంత కాలము బీరు అమ్ముట కూడా సరైనది. అందుకే బ్రాందీ, విస్కీ, గుట్కా ప్రభుత్వమే సప్లై చేస్తా ఉందట. అంటే ప్రభుత్వమే సప్లై చేస్తుందంటే అర్థమేంటి? తాగడం తప్పు కాదు. ప్రభుత్వం దృష్టిలో ఏంటండి? త్రాగడం తప్పు కాదు. అందుకే ప్రభుత్వమే సప్లై చేసేస్తుంది. వాళ్ళే మద్యం తయారు చేసి అమ్మేస్తున్నారు. ఎందుకంటే తాగి చచ్చిపోంటారు బాబు అని. తాగి కుటుంబాలు పాడు చేసేసుకుంటారా బాబు, జీవితాలు పాడు చేసేసుకోండి, మీ డబ్బు అంతా పట్టుకెళ్ళి మాకు ఇచ్చేయండి, మేము మాత్రం మా ఇష్టం వచ్చినట్టు మా ప్రభుత్వాన్ని నడుపుకుంటాం అని చెప్పి ఆ యొక్క బ్రాందీ, విస్కీ, గుట్కా ప్రభుత్వాలే సరఫరా చేస్తా ఉన్నాయంట. కానీ వింటున్నారా? కాబట్టి వాళ్ళ దృష్టిలో తాగుడు తప్పు కాదు. ప్రభుత్వమే సప్లై చేస్తుంటే తాగకుండా ఎవడుంటాడండి? చిన్న పిల్లడు కూడా తాగేస్తాడు. ఈరోజు మందు సరిపోక మందు కిక్ రావట్లేదని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఎక్కడ డ్రగ్స్ దగ్గరికి వెళ్ళిపోయారు, గంజాయి దగ్గరికి వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు ఈరోజు గంజాయి తాగితే తప్పు కాదు, మందు తాగితే తప్పు కాదు, బ్రాందీ తాగితే తప్పు కాదు, ఏది తప్పు కాదు. ఎందుకంటే గవర్నమెంట్ అమ్ముతుంది కదా, మరి గవర్నమెంటే పబ్లిక్ గా పట్టిలు వచ్చి అమ్మేస్తుంది. ఇంకెవరు దాన్ని తప్పు అంటాడు? ఎవడన్నా తప్పు అంటే దాన్ని వేసేస్తారు ముందు చేయకూడదు. ఏమైనా? హల్లెలూయా. వ్యభిచారం తప్పు కాదు, అక్రమ సంబంధాలు కూడా తప్పు కాదు. మన సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చిందో తెలుసండి? అక్రమ సంబంధాలు కూడా తప్పు కాదు. ఎందుకంటే పరస్పర అంగీకారంతో ఒక భార్యను పరాయి పురుషుడు కలుసుకుంటే వ్యభిచారం చేస్తే తప్పు కాదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత ఈరోజు అలాంటి తప్పు చేయకుండా ఎవరుంటారు? అందుకే ఈరోజు జీవితాలకి వాల్యూ లేకుండా పోయింది. సంబంధాలకి, కుటుంబాలకి, బాంధవ్యాలకు విలువ లేకుండా పోయింది. అక్రమ సంబంధాలు పెట్టేసుకోవడం, అడ్డొస్తే భార్య చంపేయడం, అడ్డొస్తే భర్తను చంపేయడం. మీరు పేపర్ చదవండి, తెల్లారితే ఇది జరుగుతుంది. హల్లెలూయా. ఏమన్నా వింటున్నారా? చాలా భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి ఈరోజు. స్త్రీలు, మొన్న పేపర్లో వేసాడని,
స్త్రీలు అంటే ఇప్పుడు వరకు అంటే 3078 మంది పురుషులు చంపేశారట, భర్తను చంపేశారట. 3078 మంది భర్తను చంపేశారట. ఎందుకని? అక్రమ సంబంధాలు పెట్టుకుని మధ్యలో అడ్డొచ్చాడండి. చూడండి ఎంత భయంకరం. ఎందుకు ఇలా చేస్తున్నారంటే వీళ్ళు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అది. ఎందుకంటే పరస్పర సహకారంతో ఇష్టంతో వాళ్ళ పని పూనుకుంటే అది తప్పు కాదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దాన్ని తెలిసిన ఏం చేస్తారు, చేస్తే తప్పు కాదనమాట, కేసు అవుదనమాట, మనం చేయొచ్చు అనమాట అని వీళ్ళకి ఏం చేస్తారు, ఒకలాంటి ధైర్యం వస్తుంది. అంటే ప్రభుత్వాలు, గవర్నమెంట్, కోర్టులు దానికి అనుమతిస్తే ఈరోజు పాపం చేయడానికి ఎవరని కడతారండి? చూడండి, వ్యభిచారం తప్పు కాదు అంటున్నారు. స్వలింగ సంపర్కం తప్పు కాదు. స్వలింగ సంపర్కం అంటే ఇద్దరు పురుషులు పెళ్లి చేసుకోవడం, ఇద్దరు స్త్రీలు పెళ్లి చేసుకోవడం. ఈ రోజు ప్రభుత్వాలు, సుప్రీంకోర్టులు ఏం చేసినాయి అంటే వాళ్ళకి హక్కు ఉంది, వాళ్ళు స్వేచ్ఛను కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసుకునే హక్కు కలిగి ఉన్నారని చెప్పి స్వలింగ సంపర్కం తప్పు కాదని సుప్రీంకోర్టు చెప్పింది. రోమన్ క్యాథలిక్ జాన్ పాల్ పోప్, అమెరికా రోమ్ లో ఉంటాడు, అతను కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు, స్వలింగ సంపర్కం తప్పు కాదు అని చెప్పాడు. అంటే ప్రపంచమే దానికి ఏకీభవించింది, కోర్టులు దానికి ఏకీభవిస్తున్నాయి. ఈ రోజు జంటల మీద జంటలు తయారైపోతున్నాయి, పెళ్లిల మీద పెళ్లిళ్ళు చేసేసుకుంటున్నారు. ఆడవాళ్ళు పురుషులు, ఒక పురుషుడు ఒక స్త్రీ కాదు, ఒక పురుషుడు పెళ్లి చేసుకుంటున్నారు, ఒక స్త్రీ పెళ్లి చేసుకుంటున్నారు. ఏంటది? స్వలింగ సంపర్కం తప్పు కదా అని చెప్పారు, వీళ్ళు తెలియించారు, చేసుకుంటున్నారు. ప్రభుత్వాలు దానికి అనుమతిస్తా ఉన్నాయి. హల్లెలూయా. ఇద్దరు పురుషులు పెళ్లి చేసుకోవచ్చు, ఇద్దరు స్త్రీలు పెళ్లి చేసుకోవచ్చు. రాజకీయ సపోర్ట్ తో మానభంగాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, ఆర్థిక నేరాలు జరుగుతున్నాయి. ఈరోజు ఆ యొక్క పాపం ఏం చేసిందంటే ఆకాశాన్ని అంటేసిందంట. అలాంటి ఆర్థిక నేరాలు, మానభంగాలు. 80 ఏళ్ళ ముసలోడు 10 ఏళ్ళ అమ్మాయిని పాడు చేస్తున్నాడు. 80 ఏళ్ళ ముసలోడు అట 10 సంవత్సరాల అమ్మాయిని పాడు చేస్తున్నాడు. చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయి కార్యాలు. ఈ యొక్క పాపం అనేది ఆకాశాన్ని అంటేసింది. దానికి ప్రభుత్వము, సుప్రీంకోర్టులు ప్రజలకు పాపం చేయడానికి హక్కులు ఇస్తున్నాయి. నేరాలు, ఘోరాలు చేసే వారికి రాజకీయ నాయకులు కొమ్ముకొస్తున్నారు, డబ్బులు ఇచ్చి అలాంటి పనులు వారి చేత చేయిస్తున్నారు. దేశం కనుక మన స్త్రీలను వీధులపై సగం దుస్తులను అనుమతించినట్లయితే అనుమతించింది. ఎలాగంటే సినిమా రంగం ద్వారా, నాటక రంగం ద్వారా, బుల్లితెర ద్వారా, టీవీలలో, ఎంటర్టైన్మెంట్ షోలలో పాపము భయంకరంగా ప్రేరేపించబడడానికి రకరకాల షోలు ఉన్నాయి. ఈరోజు సెల్ ఫోన్ పట్టుకుంటే 24 గంటలు షార్ట్స్ మీద షార్ట్స్ వచ్చేస్తాయి. టిక్ టాక్లు, యూట్యూబ్ షార్ట్స్, ఫేస్బుక్ షార్ట్స్, ఇంక గెంటుకుంటా చూడటం పొల్లికలు ఇచ్చుకోవడం, ఇదే పని. వింటున్నారండి? నీకు 24 గంటల ఎంటర్టైన్మెంటే. ఫోన్ తెరిస్తే భయంకరమైన ఫోటోలు, అర్ధనాగర ఫోటోలు, సగం బట్టలు. వింటున్నారండి? ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ ఎవరు అనుమతించారు? ప్రభుత్వాలు అనుమతించి సినిమా రంగం ద్వారా, టీవీ రంగం ద్వారా, బుల్లితెర ద్వారా, ఎంటర్టైన్మెంట్ షోలు అని చెప్పి రకరకాల పరిస్థితుల ద్వారా సగం దుస్తులు వేసుకునే స్త్రీలను పబ్లిక్ గా ఈరోజు ప్రదర్శిస్తా ఉన్నారు. దానికి చట్టం కూడా వారిని ఏం చేయదు. ఎందుకనగా అవన్నీ కూడా అనుమతించబడ్డాయి ప్రభుత్వం ద్వారా, కోర్టుల ద్వారా, అవన్నీ కూడా అనుమతించబడ్డాయి. అలా చేయడం మన సాంప్రదాయమైన చెప్తే ప్రజలు ఇంకాస్త ముందుకు వెళ్ళి మరింత ఎక్కువ పాపం చేస్తారు. అక్కడ పాపం అంటే తప్పు అంటే తప్పు కనుక దేశానికి అది సరైనదే కావచ్చు, కానీ దేవుని యొక్క గొప్ప గ్రంథములందు ఆ పాపములకు నీవు బాధ్యుడవై ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. దానికి ప్రభుత్వాలు, కోర్టులే తీర్పు రోజున బాధ్యత వహించాలి. దేవుని ఎదుట తప్పక సమాధానం చెప్పవలసి ఉంటుంది. కానీ వారు పడిపోయి ఉన్నారు, వారు పతనమైపోయారు. దేశమంతటా
సంపద పెరుగుట వలన, మరియు వారు సంపద పెరుగుట అనేది దేవుడు వారితో ఉన్నాడనట ఒక సూచనగా భావిస్తూ ఉన్నారు. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తున్నారంటే డబ్బు, ఆశీర్వాదం, బంగాళ, బిల్డింగ్లు, అన్ని ఆస్తులు, అంతస్తులు అన్ని సంపాదించుకోవడం వల్ల దేవుడు మాతో ఉన్నాడు, దేవుడు మమ్మల్ని చక్కగా చూసుకుంటా ఉన్నాడు, అన్ని మాకు సమకూరుస్తూ ఉన్నాడు, కనుక మేము తప్పు చేసినా పాపం చేసినా ఏదైనా రైటే, దేవుడు మా పక్షానే ఉన్నాడని చాలా మంది ప్రజలు అనుకుంటారంట. ఆ ప్రజలు ఏమనుకుంటారంటే అభివృద్ధి అవడమే దేవుడు వారితో ఉన్నాడని సూచన అనుకుంటారంట. హల్లెలూయా. వాస్తవంగా ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. అదంతా నిజము కాదు. దేవుడు నీ దగ్గరికి వచ్చే విధానం ఒక పాత సామెత ఉండేది, దేవుడు అవమానపరిచే సామెత అది. దేవుడు తమకు తాము సహాయం చేసుకునే వారికి సహాయం చేస్తాడు, అది దేవుడికి అవమానకరమైంది. దేవుడు ఎల్లప్పుడూ కూడా అలా చేయడు. తమకు తాము సహాయం చేసుకోలేని వారికి సహాయం చేస్తాడు. హల్లెలూయా. దేవుడు ఎవరికి సహాయం చేస్తాడండి? నేను చాలా తెలివైన ఉన్నోడి దగ్గర రాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళు కావాల్సిన తెలివి ఉంది కదా, నీకెందుకు తెలివి? కావలసిన తెలివి నీకు ఉంది కాబట్టి దేవుడు నీ దగ్గర రాడు. నేను చాలా బలవంతున్నాను అనుకో, ఆయన రాడు. బలహీనం అయ్యేదాకా చూస్తాడు. హల్లెలూయా. చాలా పెద్ద ధనవంతున్నాను అనుకో, నీ దగ్గర రాడు ఆయన. నేను నిరుపేదల ప్రభు, నా దగ్గర ఏం లేదు, నా బలం లేదు, నా శక్తి లేదు, నాకేమీ లేదు, నిస్సహాయుడిగా ఉన్నాను, నిస్సహాయంగా నీ శరీరంలోకి వచ్చానని చెప్పి వస్తాడు ఆయన. హల్లెలూయా. నేను చాలా పెద్ద ముదుర్ని, నాకు అంతా తెలుసు, ప్రపంచ జ్ఞానం అంతా నా దగ్గరే ఉందని చెప్పావు అనుకో, దేవుడు నీకు అవసరం లేదని అర్థం. హల్లెలూయా. నీకు చాలా ఆరోగ్యం ఉంది, నేను చాలా ఆరోగ్యవంతుని నేను చెప్పుకున్నావు అనుకో, నీకు దేవుడు అవసరం లేదు. దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నాకు ఆరోగ్యం బాగలేదు, నేను బలహీనుని, నాలో ఈ ప్రాబ్లం ఉంది, నాలో ఈ రోగం ఉంది, నన్ను స్వస్థపరచు ప్రభువా, నాకు స్వస్థపరిచే శక్తి నా దగ్గర లేదు, నువ్వే నన్ను స్వస్థపరచువాడు, దయచేసి నన్ను స్వస్థపరచు ప్రభువా అని దేవుడి సన్నిధిలోకి వెళ్ళి అడిగితే ఆయన స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. నాకు డబ్బు ఉంది, హాస్పిటల్కి చూపించుకోగలను, నాకు ఎంబీబీఎస్ డాక్టర్ తెలుసు, పలానా డాక్టర్ తెలుసు, ఆ కార్డియాలజిస్ట్ నాకు తెలుసు, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాను సరే, అమెరికా దేశమన్నా వెళ్ళి నేను వైద్యం చేసుకోవాల్సిన శక్తి నా దగ్గర ఉంది అని నువ్వు అన్నావు అనుకో, దేవుడితో నీకు పనే ఉంది. అయితే ఈ హాస్పిటల్కి వెళ్తావు, వెళ్ళినాయి నాకు వద్దు, నాకు పని లేదు అక్కడ. హాస్పిటల్కి వెళ్తావు, వెళ్ళు చూపించుకో, నాకేంటి. కానీ ఆయన ఏం చేస్తారు, తగ్గించుకొని ప్రభువా నా దగ్గర ఏం చిల్లిగా అవ్వలేదు, పరిస్థితి చుట్టేనేమో భయంకరంగా ఉంది, దయచేసి నా వైపు చూసి నా పాపాన్ని క్షమించి నీ సన్నిధిలో నన్ను స్వస్థపరచు ప్రభువా అని బలహీనమైన చేతులు పైకెత్తి దేవుడిని అడిగితే కృప చూపించి నేను స్వస్థపడతాడు. హల్లెలూయా. ఎల్లప్పుడు కూడా మనం దేవుడి సన్నిధిలో గర్వించకూడదండి. ఎల్లప్పుడు దేవుడి సన్నిధిలో మనం ఒబేడై ఉండాలి తప్ప, ఎప్పుడు లోబడి ఉండాలి తప్ప, ఒబీడియన్స్ మన జీవితంలో ఉండాలి తప్ప, గర్విష్టిగా దేవుడి సన్నిధిలో మనం కనపడితే ఆయన పట్టించుకోడు. హల్లెలూయా. దేవుని నామం మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమైందన్నమాట? అందరూ ఆమేన్ చెప్పండి ఒకసారి. దేవుడు ఎలాంటి వారికి సాయం చేస్తాడంటే తమకు తాము సహాయం చేసుకోలేని వారికి సాయం చేస్తాడు. నేను అన్ని వినాలా సహాయం చేసేసుకుంటాను, కష్టపడి పని చేసేసుకుంటాను, కష్టపడి సంపాదించేసుకుంటాను, కష్టపడి నేను అది చేసేసుకుంటాను, ఇది చేసేసుకుంటాను అంటే చేసేసుకుని ఆయన నీకు నాకెందుకంటాడు? చేసేసుకో, నాకు సత్య అవసరం లేదు, ఆదివారం కూడా పనికి వెళ్ళిపోతాను, వెళ్ళిపో, నువ్వేం చేసుకుంటావు చేసుకో, దేవుడు మౌనంగానే ఉంటాడు. నువ్వు బలాన్ని చెయ్యని కూడా చెప్పండి నీతో, నువ్వు అలా ఉండి ఇలా ఉండి కూడా నీతో మాట్లాడు. ఎందుకంటే నీకు శక్తి సామర్థ్యాలు ఉందని చెప్పి నువ్వు పోరాడతావు. అంత సత్వం అంతా అయిపోయిన తర్వాత మనసు మీద పడతావు చూడు, అప్పుడు అంటావు అనమాట. ఏమంటావు? అయ్యో నా జీవితం అంతా నా ఇటు తిరిగి అంతా పాడు చేశాను, కానీ చేతులు కట్టుకుని ప్రభువా క్షమించాను, ఒక్క క్షణం కూడా నా దేవుడిని అడగలేదే, ఎందుకు ఈ జబ్బులు, ఎందుకు ఈ బలహీనత, ఎందుకు ఈ వేదన, చెప్తే బాగుండరా బాబు, అప్పుడు అనిపిస్తుంది. హల్లెలూయా. ఏంటి వయసు ఉందని చెప్పు, శత్రువు ఉందని చెప్పు, బలం ఉందని చెప్పు, ఇష్టం వచ్చినట్టు తిరిగేసావు. మంచం మీద పడ్డాక రోగము ఏదో పెట్టి మంచం మీద పడేసిన తర్వాత అప్పుడు గుర్తవుతాడు దేవుడు, అప్పుడు బాధపడతావు అనమాట. అయ్యో నా సమయం అంతా ఎంత వృధా చేసేసాను. ఎంతమందికి అర్థమైందన్నమాట? అప్పుడు బాధపడతాను, నా జీవితం ఇలాగైపోయింది ఏంటి ప్రభువా, అప్పుడు ఏడు తప్పు వచ్చింది.
ఏం ఉపయోగం? చేయాల్సిందంత ముందు చేసేసావు, తిరగాల్సిందంత ముందు తిరిగేసావు, చేయాల్సినంత చేసేసావు, ఆడాల్సిన మాటలన్నీ ఆడేసావు, అన్ని చేసేసి 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 నా బతికిలాగా అయిపోయింది ప్రభువా. మరి జరిగిన దానికి అన్నింటికి సమాధానం ఎవరు చెప్తారు? చేసిన దాని అంతటికి జీవితంలో జరిగిన పరిస్థితులన్నింటికి ఎవరు చెప్తారు సమాధానం? హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. అందుకే నీ దగ్గర దేవుడు సహాయం చేయడానికి రాలేదు. నువ్వు ఎప్పుడు దేవుడు గోజాడలేదు, ఎప్పుడు బతిమాడుకోలేదు. నాలో రా ప్రభువా, నా జీవితాన్ని చూడు, నా జీవితంలోకి నీ పరిశుద్ధాత్మ కావాలి, నీ ఆత్మను బట్టి బ్రతకాలి, నీ యొక్క జీవితాన్ని బట్టి బ్రతకాలి, నీ యొక్క యథార్థను బట్టి బ్రతకాలి, నీతిగా నిజాయితీగా జీవించాలి అని నువ్వు ఎప్పుడు దేవుడు అనేది అడగలేదు. ఏమే హల్లెలూయా. అందుకే దేవుడు నీకు ఆత్మనివ్వలేదు, నేను స్వస్థపరచలేదు, నిన్ను పరిశుద్ధంగా మార్చలేదు. అంతా అయిపోయిన తర్వాత జీవితం మూలపడ్డ తర్వాత అప్పుడు ఎడుతున్నావు. ఇప్పుడు ఎడితే సుఖపెట్టి ఏం లేదు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఎవరికైతే కృప అవసరమో వారికే ఆయన దేవుడై ఉన్నాడు, మరియు ఆయన కృపగల దేవుడై ఉన్నాడు. మరి ఆ సామెత ఏమి చెప్తుందంటే, దేవుడు తమకు తాము సహాయం చేసుకునే వారికి సహాయం చేస్తాడు. నీకు నీవు సహాయపడినట్లయితే నీకు ఆయన అవసరం లేనిది ఉండదు, కానీ ఆయన తమకు తాము సహాయం చేసుకోలేని వారికే దేవుడు సహాయం చేస్తాడు. కానీ దేశం ఏమనుకుంటుందంటే, వారు మంచిగా తిన్నంత కాలం, మంచిగా దుస్తులు వేసుకున్నంత కాలం, పరిస్థితి అంతా బాగున్నంత కాలం, అప్పుడు అంతా సరైనదిగా వారు భావిస్తారు. అంత బాగుంది కనుక దేవుడు మాతోనే ఉన్నాడు అనే పెద్ద భ్రమలో ఉన్నారు. వాళ్ళు ఎలాంటి జీవితం జీవిస్తున్నారు? వాక్యాన్ని బట్టి నడుస్తున్నారా లేదా పరిశీలించే నాదుడు ఒక్కడు కూడా అక్కడ లేడు. ఏమే హల్లెలూయా. నేను ఎలాంటి జీవితం జీవిస్తున్నాను? న్యాయమైన జీవితం జీవిస్తున్నానా? దేవుడికి అనుకూలమైన జీవితం జీవిస్తున్నానా? పరిశుద్ధాత్మను బట్టి నడుస్తున్నానా? వాక్యాన్ని బట్టి నడుస్తున్నానా? నా జీవితం సరైన నిజాయితీగా ఉన్నదా లేదా అని పరిశీలించుకునే నాదుడు అక్కడో లేడట. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కానీ అక్కడ ఒకడు ఉన్నాడు, ఆయన పేరు ఏలియా. ఇప్పటికి పాతకాలపు వాక్య పద్ధతులతో అక్కడ దేవుడు ఉన్నాడని పితరులు ప్రవక్తలు సేవించిన సైన్యములకు అధిపతి యుద్ధసూరుడైన యెహోవా మనుషుల ప్రవర్తన పరిశీలించు న్యాయాధిపతి అయిన దేవుడు ఒకడు ఉన్నాడని నమ్మాడు. ఆయన మార్పు లేని పాతకాలపు విధంగా ఉన్నాడని అతను నమ్మాడు. ఆయన వాక్యమును నిలుపుకున్న దేవుడు అని నమ్మాడు. ఆయన అబ్రహాము, ఇస్సాకు మరి యాకోబు దేవుడు పరిశుద్ధుడని, ఆయన పరిశుద్ధతకు పూర్తిగా మనం సమర్పించుకోవాలని అతను నమ్మాడు. హల్లెలూయా. నిజాయితీ పరుడు కనుక, దేవుడు పంపిన వ్యక్తి కనుక, దేవుడు పంపిన ప్రవక్త కనుక అతను దేవుడు ఏమై ఉన్నాడో అతడు ఎరిగి ఉన్నాడు. ఆ విధంగానే అతను నమ్ముతున్నాడు. హల్లెలూయా. ఎంతమంది కనబడుతున్నాం మాతండి? అందరం చెప్పండి. నేను ముందుకెళ్ళిపోతా ఉన్నాను. పాపమునకు తీర్పు తీర్చు దేవుడు ఉన్నాడని నమ్మాడు. ఎందుకంటే ఆయన ఆ కాలమునకు ప్రవక్త. కానీ యెజబెలు మరియు ఆమె యొక్క ఆధునిక వాదులు అతన్ని ద్వేషించారు. అతడు వారి యొక్క సంఘ కాపరి ఉన్నాడు, కానీ వారు దాన్ని నమ్మలేదు. ఏది వారికి కాపరిగా వాళ్ళు అంగీకరించలేదు. కాబట్టి ఆయన తమ జీవితముల కొరకు దాగి ఉండవలసి వచ్చెను. ఇప్పుడు ఆయన సమయం వచ్చింది. అప్పుడు దేవుడు అతన్ని కొండపైకి పంపాడు. దేవుడు నామమునకు మహిమ కలుగును గాక. దేవుని ప్రవక్తగా ఏలియాను పంపిస్తే, యెజబెలుకి అహాబుకి కాపరిగా పాస్టర్గా దేవుడు ఏలియాను పంపిస్తే వాళ్ళు అంగీకరించలేదండి. ఎక్కడ అంగీకరిస్తాడు? యెజబెలు భర్తనే అంగీకరించలేదు, పాస్టర్ని అంగీకరిస్తుందా? చెప్పండి. భర్తనే అంగీకరించలేదు, పాస్టర్ని అంగీకరిస్తుందా? ఈ కాలమే ప్రవక్త క్వశ్చన్ వేసాడు, ఒక మంచి క్వశ్చన్ వేసాడు. ఏ స్త్రీ అయితే తన భర్తను గౌరవించదో ఆ స్త్రీ దేవుని కూడా గౌరవించదట. ఏ స్త్రీ అయితే తన భర్తకు లోబడదో ఆమె దేవుడికి లోబడదట. హల్లెలూయా. లోబడినట్టు నటిస్తుంది అంతే, కానీ లోబడదండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఏ స్త్రీ అయితే తన భర్తను ప్రేమించి హత్తుకొని గౌరవించి నిలబడుతుందో ఆమె దేవుని ప్రేమించి హత్తుకుంటుందండి. హల్లెలూయా. మా ఇంట్లో ఒక స్త్రీ ఉండేది. ఇంట్లో చర్చిలోకి వెళ్ళిపోయి మొత్తం సికింద్రాబాద్ హైదరాబాద్ కలిపి సికింద్రాబాద్ అని మొత్తం భాషలన్నీ మాట్లాడేసేది ఆమె.
అన్ని మాట్లాడేసి ఇంట్లోకి వచ్చి అలా ఆయన చీపు కట్టేసి కొట్టేసింది. తాగేసి వచ్చాడని చెప్పి అవి బూతులు మాట్లాడకూడదని పచ్చి బూతులని మాట్లాడుతూ చీపు కట్టేసి మూలేసి కొట్టేసింది. తాగేసి వచ్చాడని. ఈమెమో చర్చిలోకి వెళ్తే దేవత, ఇంట్లోకి వస్తే దెయ్యం. మరి ఎలా మాట్లాడుతుంది భాషలో? ఎక్కడి నుంచి వచ్చిన భాషలో? ఆ భాషలో చూస్తే ఇంక మొత్తం పరలోకపు దేవదూతలు అందరూ ఆవిడ చుట్టూనే తిరుగుతున్నట్టుగా ఉంటుంది. అంత అద్భుతంగా మాట్లాడుతుంది. కానీ ఇంట్లో తెలియాలి. అదనమాట అసలు జీవితం. అంటే భర్తని చెప్పినట్టు బాగా చెప్తుంది. చర్చిలోకి వెళ్ళి దేవుణ్ణి మొత్తం అన్ని రకాలుగా పూజించేస్తుంది. అది ఒక భయంకరమైన వేషధారణ, అది భయంకర నటన జీవితం. అది నిజంగా నమ్మదగిన జీవితం కాదు, వాస్తవమైన జీవితం కాదు అది. హల్లెలూయా. నిజమైన క్రైస్తవురాలు, క్రైస్తవ స్త్రీ తన భర్తను ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమిస్తుంది. తన భర్తకు లోబడితే దేవుడికి లోబడుతుంది. ఈ స్త్రీ దేవుడికి లోబడుతుందని చెప్పడానికి నిజమైన రుజువు ఏంటంటే తన భర్త సాక్ష్యమిస్తాడు. ఈమె నా జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఈమె లోబడి ఉంటుంది. హల్లెలూయా. ఆ భర్త సాక్ష్యమే దేవుణ్ణి గౌరవించినట్లుగా ఆమె నిలబడుతుంది. అందుకే యేసుక్రీస్తు అతని యొక్క భార్య కోసం ఆయన సాక్ష్యమిస్తా ఉన్నాడు పరమగీతాల్లో. ఏమని సాక్ష్యమిస్తున్నాడు తెలుసా? ఈమె సుందరవతి, నా ప్రియ సఖి, ఈమె నా వాక్యం యొక్క నడతల్లో నిరంతరం నడుచుకోవడానికి ఇష్టపడుతుంది అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడండి? నా వాక్యం యొక్క నడతల్లో, నా మాటల యొక్క నడతల్లో ఎల్లప్పుడూ నడుచుకోవడానికి ఈమె ఇష్టపూర్వకంగా అంగీకరిస్తా ఉంది అన్నాడు. యేసుక్రీస్తు తన భార్య కోసం సాక్ష్యం ఇస్తున్నాడు. ఒక పురుషుడు తన భార్య కోసం సాక్ష్యం ఇవ్వాలి. కొంతమంది దొంగ సాక్ష్యాలు ఇస్తారులేండి. ఇంట్లో తన్నించుకుని వచ్చేసి అహాబులాగా బయటకు వచ్చి మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉంటారు. ఇంట్లో తన్నులు తింటూ ఉంటారు. బయటకు వచ్చి మీసాలు మిల్లేస్తూ ఉంటారు. వృత్తిదే ఏం కాదు, బయటే పులి, లోన్కెత్తే పిల్లి. హల్లెలూయా. ఇతడే అహాబు అన్నమాట, మనం చూస్తున్న అహాబు. అయితే వాస్తవంగా ఖచ్చితంగా దేవుణ్ణి గౌరవించే స్త్రీ ఈ విధంగా ఉంటారు. ఇలాంటి స్త్రీ, యెజబేలు స్త్రీ, భర్తకే లోబడలేదు, భర్తనే గౌరవించలేదు, భర్తనేమో ఆడికొని చేసి మూలకొచ్చలు పెట్టింది. ఇప్పుడు ఈమె దేవుడు ప్రవర్తన పంపిస్తే, పాస్టర్ని పంపిస్తే ఎలా అంగీకరించదు? ఈమె అంగీకరించగలుగుతుందా? అసలు అవుతుందని సాధ్యమైపోయినా ఇలా అంగీకరించలే. ఏలియా వస్తే యెజబేలు అంగీకరించలేదు, ఏలియా అంగీకరించలేదు, అక్కడ యెజబేలు అంగీకరించలేదు. అందుకే ఈ రోజు ఈ యొక్క కాలం యొక్క ప్రవర్త 7వ దూత ప్రపంచానికి దేవుడు భూమి మీద పంపిస్తే యెజబేలు లాంటి సంఘాలు, అహాబు లాంటి సంఘాలు అంగీకరిస్తాయా? ఇప్పుడు ఏంటంటే ఆ ప్రవర్త కోసం ఎక్కడ చెప్పరండి, మీరొక్కలే చెప్తున్నారండి, మీరొక్కలే మాట్లాడుతున్నారు. నీకు ఎక్కడ మాట్లాడతారు, ఎవరు చెప్పట్లేదండి, ఎవరు చెప్పరు. మరి ఎందుకు చెప్తారు? సారీ పెద్ద ఎవరాలు చెప్తారు. హల్లెలూయా. యెజబేలు చెప్పడు, అహాబు చెప్పడు. ఏమని? హల్లెలూయా. అహాబు యొక్క ఆత్మ ఏలి ఆత్మ ఒప్పుకోదు, యెజబేలు యొక్క ఆత్మ ఏలి ఆత్మ ఒప్పుకోదు, ద్వేషిస్తారు. అవసరమైతే ఏలియా కొట్టడానికి ఇంకో 450 మందిని యెజబేలు తయారు చేసినట్లుగా వీళ్ళు కూడా అనేక మంది పాపం తయారు చేస్తారు తప్ప. మన దేవుళ్ళు ఎంతమంది అనుకున్నావు? 3, ఒకరని ఎవడో చెప్పొద్దు. మన పండగలు ఏంటనుకున్నాం? క్రిస్మస్, ఈస్టర్, బస్సు బుధవారం, 40 రోజుల శ్రమలు అన్ని చేయాలి. మనం మరియమ్మకు దండం పెట్టాలి, బాలయేసుకు దండం పెట్టాలి, సిలువకు దండం పెట్టాలి, అందరికి దండం పెట్టుకుంటే వెళ్ళాలి, అందరికీ పూజలు చేయాలి, అందరికీ నమస్కారం చేయాలి. ఎందుకంటే అందరికీ చేస్తే అందరూ మన పక్షాన అక్కడ వేడుకుంటారు. హల్లెలూయా. ఇంతకు దేవుడు దండం పెట్టరు, దేవుడిని పూజించరు, దేవుడు నమస్కారం చేయరు, దేవుడిని ఆరాధించరు. వీళ్ళు ఎవరు చేస్తారంటే కింద ఉన్న సృష్టి అంతటికి చేస్తారు తప్ప, ఆస్ట్రాలజీ అంతా చేస్తారు తప్ప వీళ్ళు నిజమైన దేవుడిని సృష్టికర్తను ఆరాధించరు అన్నమాట. దేవుడు మహిమ కలుగును గాక. యెజబేలు అహాబు ఏలియాను పాస్టర్గా అంగీకరించడం లేదు. ఈరోజు సంఘ శాఖలు అంగీకరించవండి. పెంతెకోస్తు అంగీకరించదు, జీడియం అంగీకరించదు, మెథడిస్ట్ అంగీకరించదు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంగీకరించదు, ఏమండి బైబిల్ మిషన్ అంగీకరించదు, రోమన్ క్యాథలిక్ అంగీకరించదు, ఎవరు కూడా అంగీకరించరండి. అంగీకరించే ఒక వధువు ఉంది,
అంగీకరించి ఒక సారేపతి ఎదవరాలు ఉంది. చివరి కాలంలో ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో ఉన్న నిజమైన వధువు సంఘము, నిజమైన అపోస్తుల బోధ కలిగిన సంఘము, నీతి సూర్యుడైన బలిష్ఠుడైన దూత యొక్క ప్రత్యక్షత కలిగిన సంఘము, ఏమైనా హల్లెలూయా, పాదాల కింద చంద్రుడి యొక్క ప్రత్యక్షత కలిగిన సంఘము నిజమైన దేవుని యొక్క ప్రవర్తన అంగీకరిస్తా ఉంది. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఆయన సమయం వచ్చింది. అప్పుడు దేవుడు అతన్ని కొండపైకి పంపాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, అతనికి వర్తమానం చెప్పు, కిందకి దిగి వెళ్ళు, ఆ చెడ్డవాడైన ముసలి రాజుతో యెహోవా ఇలా సెలవిస్తున్నాడని చెప్పు. ఇక మీదట వర్షమైనను కనీసం మంచి అయినను పడబోదని చెప్పమని. సమయం వచ్చినప్పుడు వర్షం పిలువటకు ఏలియాకు అధికారం ఇవ్వబడింది. కానీ ఆయన పరలోకపు తాళపు చెవులు కలిగి ఉన్నాడు. ఆయన తెరువగలడు, మూయగలడు. మరియు నీవు అరణ్యంలో పొమ్ము, ఈ గందరగోళంలో నుండి అరణ్యంలోనికి వారి నుండి బయటికి రమ్ము, ఆ సంస్థలో నుండి బయటికి రా. నీవు వారికి బోధించితివి కానీ వారి నీ మాట వినకపోయి, మరియు వారు నిరంతరము దారుణంగా తయారవుతున్నారు. అరణ్యంలోకి వెళ్ళు, కేరుతు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ దాగి ఉండు. మరి నీకు ఆహారము తెచ్చినట్లు, ప్రత్యక్షతతో కూడిన వాక్యం తెచ్చినట్లు నేను కాకోలములకు నేను చెప్తాను, నేను ఆజ్ఞాపిస్తాను. ఈరోజు దేవుడు ఏలి ఆత్మ కలిగిన వ్యక్తిని పంపి ఉన్నాడు. ప్రజల జీవితాలకు తీర్పులు తీర్చడానికి దేవుడు విలియం మ్యారియన్ బ్రన్హాం పంపి ఉన్నాడు. ఆయన కూడా సేవ ప్రారంభించి సంఘశాఖ విధానం ఫాలో చేస్తూ అందరి వల్లే బాప్టిస్టు అనే సంఘం ద్వారా ఎన్నుకొని ఆయన నమ్మిన దాన్ని పెంతుకొస్తు సంఘాల్లో తెగబోధించేశాడు. కానీ ఎవరు వినలేదు. పైపెచ్చు నీకు పిచ్చి పట్టింది, నరాల బలహీనత నీకు వచ్చింది, దెయ్యాలు నీతో మాట్లాడుతున్నాయి, నీది అబద్ధ బోధ, చాలా చాలా అపహాస్యం చేశారు. కానీ దేవునితో వచ్చి అందులో నుండి బయటికి రా, అరణ్యంలోనికి నడు అని చెప్పి ఈ కాలం యొక్క ప్రవర్తన ఎక్కడ తీసుకెళ్ళిపోయింది తెలుసు? దేవుని యొక్క దూత గ్రీన్ మిల్స్ అనే అడవిలోకి తీసుకెళ్ళిపోయింది. అక్కడ దేవుని యొక్క దూత అక్కడ ప్రత్యక్షమై ఆ దూత అక్కడ కొనిపోయి విలియం బ్రన్హాం గుహలో ఆ దూత ప్రత్యక్షమైంది. వాక్యం ఇచ్చింది, స్వస్థత వరం, హృదయ రహస్యాలు బయలుపరిచే వరం, ఇవన్నీ కూడా ఇచ్చింది. దేవుడు దాన్ని చేయటకు కాపులతో చేయించగలడు. యోహాను చెప్పాను, దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాం పిల్లలను పుట్టింపగలడు. ఆమేన్, హల్లెలూయా. యేసు చెప్పాను, మీరు ఊరకుండిన ఎడల రాళ్ళు కేకలు వేయను. ఇజ్రాయేల్ అందరికీ భారతదేశం యోహాను వాక్యం చెప్పేస్తున్నాడు. ప్రవచనాలు చెప్పేస్తున్నాడు. జనాలు అందరూ నోటి తాళాలు వేసేసి ఎలా కూర్చున్నారంటే మౌన బుద్ధ దేవుడు కూర్చున్నట్టు మౌన దేవుళ్ళ కూర్చున్నారు. కనీసం ఆమె లేదు, ఇది వాక్యమా, సత్యమా, జీవమా, మరణమా వివేచించే కనీసం ఆలోచించట్లేదు. కనీసం వాళ్ళు ఆమెను కూడా చెప్పట్లేదు. యోహాను చూసి 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 అన్నాడు, మీరు మౌనంగా ఉంటే రాళ్ళు కేకలేస్తే జాగ్రత్త అన్నాడు. హల్లెలూయా. ఏ రాళ్ళు? సజీవమైన రాళ్ళు. వాళ్ళే దేవుని కుమార్తెలై ఉన్నారు. నిజంగా దేవుని కుమార్తెలు అయితే వాక్యం వెంటనే వాళ్ళకి రెస్పాన్స్ వచ్చేస్తారు. వాళ్ళు వెంటనే ఆమేన్ అంటారు. హల్లెలూయా. దేవుని నమ్మకం ఎన్నుకుంది కాక. ఇప్పుడు ఏలియా ఎందుకు కాకి చేత పోషించబడుతున్నాడంటే, కాకి చేత పోషించబడ్డాడు. చక్కగా కొన్ని రోజులు అక్కడ ఉన్నాడు. కేరుతు వాగు దగ్గర ఉండమన్నాడు. దేవుడు ఏం చేశాడంటే కేరుతు వాగు ఎండగట్టేశాడు. ఏంటి ప్రభు, నీళ్ళు తాగమన్నావు కదా, నువ్వే పంపించావు కదా, నీళ్ళు తాగినే బ్రతుకుతున్నాను కదా, ఎందుకు వాగు ఎండిపోయేటట్లుగా చేసావు? ఎందుకు పంపినా తెలుసా? ఎందుకు ఎండబెట్టానో తెలుసా? నీ కొరకు ఒక ఊరిలో, సారేపతని ఊరిలో ఒక వెధవరాలను ఏర్పాటు చేశాను. ఆ వెధవరాలు దగ్గరికి నువ్వు వెళ్తే ఆమె నిన్ను పోషిస్తుంది అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క ప్రవర్త ఎప్పుడైతే వాక్యంలోకి వచ్చాడో, సంఘ శాఖల యొక్క ఆత్మ ఎండిపోయిందో, దేవుడు ఆ యొక్క వ్యక్తిని ఎక్కడ పంపిస్తున్నాడంటే, దేవుని యొక్క గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథంలో ఎవరి పేర్లు అయితే రాయబడ్డాయో, దేవుని యొక్క ఆలోచనలు ఎవరైతే ఉన్నారో, దేవుని యొక్క ఏర్పాట్లు ఎవరైతే ఉన్నారో, జగత్ పునాది వేయబడక ముందు దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో వారి దగ్గరికి చివరి కాలం యొక్క ఏలియాను పంపిస్తాడు. హల్లెలూయా. ఏలియాను సారేపతి ఎదవరాల దగ్గరికి పంపించినట్లుగానే దేవుడు ఈ కాలం యొక్క ప్రవర్తను నీ దగ్గరికి, నా దగ్గరికి పంపిస్తా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? ఇప్పుడు ఆ చిన్న స్త్రీ కావలసినన్ని కూడా
నెరవేర్చింది. ఆమె ఎరగవలసి ఉన్నది. మరియు దేవుడు ఇంకా నిశ్శబ్దంగా ఉన్నాడు. చూడడానికి ఆమె కోసం ఏ మాత్రం జాగ్రత్త వహించినట్లుగా కనబడుతుంది. ఆమె జీవితం జీవించి ఉన్నదా లేక చనిపోయినదా అని కూడా ఆయన పట్టించుకోవడం లేదు. అయితే అన్ని వేళలా దేవుడు పనిచేస్తూనే ఉన్నాడు. దాని గురించి ఆమెకు తెలియదు. కానీ దేవుడు ఏలియాతో చెప్పాడు. ఆయన వాగు దగ్గరికి వచ్చి తన చేతితో పారుచున్న వాగు నాపి ఎండిపోయినట్లుగా చేశాడు. ఏలియా, ప్రభువా ఎందుకు ఆగింది యొక్క వాగు అని చెప్తే అడుగుతున్నాడు. పోషించినప్పుడు నీకు ఒక విధవరాలికి ఆజ్ఞ ఇచ్చాను అని చెప్పాడు. ఆయన ఇప్పటికే ఆమెకు ఆజ్ఞాపించాడు. కానీ దాని గురించి ఆమెకి ఏమీ తెలియదండి. నీ ఆరోగ్యం కోసం, నీ భద్రత కోసం, నీ జీవితం కోసం, నీ యొక్క లైఫ్ కోసం, నీ యొక్క సామాజ్యం కోసం, నీ యొక్క చనిపోయే వరకు నీ యొక్క ప్రణాళిక ఏమై ఉందో సమస్తం కోసం దేవుడు ఏలియాకి చెప్పి నీ భద్రత కోసం ఆయన పంపించాడు. కానీ నీకు తెలీదు. నువ్వు అనుకుంటావు, అయ్యి బాబోయ్ హార్ట్ అటాక్ వచ్చేస్తుంది ఎలాగా, గుండెపోటు వచ్చేస్తుంది ఎలాగా, అప్పుల సమస్యలు వచ్చేస్తున్నాయి ఎలాగా, తినడానికి తినలేదు ఎలాగా, కట్టుకోవడానికి బట్టలేదు ఎలాగా, ఏం చేయాలి బుర్ర వెటికిపోతుంది. హల్లెలూయా. సారేపతి ఎదరవాళ్ళు ఇక్కడ చాలా ఆలోచించేస్తుంది. కానీ సారేపతి ఎదరవాళ్ళకి తెలియదు దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ఏలియాకి చెప్పి సారేపతి ఎదరవాళ్ళకి పంపిస్తా ఉన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. మీకు తెలుసా దేవుడు మీకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు మీ పట్ల. ఆమేన్. హల్లెలూయా. మీ పట్ల దేవుడు మీ ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు ఆ ప్రణాళికను ఒక వ్యక్తి చేత పంపిస్తా ఉన్నాడు. కానీ మీకు తెలియదు. నువ్వేం చేస్తున్నాడు, ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, ఏం కట్టుకున్నా, రేపు ఏంటి, ఎల్లుండి ఏంటి, అవతల ఎల్లుండి ఏంటి, మన భవిష్యత్తు ఏంటి, మన పిల్లల భవిష్యత్తు ఏంటి, మన జీవితాలు ఏంటి, ఇలా తెగ ప్లాన్ వేసి మరో వీటెక్కిపోయి టీ పెట్టి లాగేస్తున్నాము. చాలా మంది టీ చాలా పానకం లాంటిది. తాగకూడదు వస్తే టీ తాగేస్తారు. హల్లెలూయా. మరో వీటెక్కిపోయి ఆలోచించి ఏం చేస్తారు మరి. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుందండి? అందరూ ఆమె చెప్పండి ఒకసారి. కానీ దాని గురించి ఆమెకి ఏం తెలియదు. ఆయన మీ స్వస్థత గురించి సాక్ష్యం ఆజ్ఞాపించి ఉండవచ్చు. నీకు అది తెలియకపోవచ్చు. కానీ అలాగే గట్టిగా పట్టుకుని ఉండు. మీరు కావలసినవన్నీ అవసరతను నెరవేర్చారు అని ఖచ్చితంగా ఉన్నప్పుడు, మీకు తెలిసిన ప్రతి దానికి మీరు జరిగించారని మీరు తెలుసుకున్నప్పుడు, మరియు నువ్వు దేవుని ఎదుట నిలబడినప్పుడు చేయవలసిందల్లా ఒకటే, ఆయన వాగ్దానాన్ని పట్టుకొని అక్కడే నిలబడి ఉండు. దేవుడు సమాధానం ఇచ్చిన వాగ్దానం చేసి ఉన్నాడు. ఆయన దాన్ని చేయగలడు. ఆయన ఏ దూతకు ఏం చేయమని ఆజ్ఞాపించినో మీకు తెలియకపోవచ్చును. స్వస్థత పరిచర్య రేపు రాత్రి ప్రారంభమును. ఇప్పుడు దేవుడు ఒక విధవరాలైన స్త్రీ గృహమునికి ఆయన ప్రవర్తన పంపించడం అనేది విచిత్రమైన విషయమై ఉన్నది. ఎలాంటిది ఆ స్థలము? కానీ నిజమైన మర్యాద కలిగిన స్త్రీ అయి ఉండాలి. లేక ఆయన తన ప్రవర్తకు ఎప్పటికీ అక్కడికి పంపి ఉండకపోవచ్చు. ప్రవర్త ఎంత మాట అద్భుతమైన మాట మాట్లాడుతుంది చూడండి. సారేపతి యదవరాల దగ్గరికి ఏలియాను పంపిస్తున్నాడంటే ఒక ప్రవర్తను దేవుడు పరలోకంలో సిద్ధపరిచి దర్శనాలు ఇచ్చి వాక్యం ఇచ్చి ఆమె కొరకు ఒక ప్రణాళిక రెడీ చేసి అంత అద్భుతంగా ఒక వ్యక్తిని సారేపతి యదవరాల దగ్గరికి పంపిస్తున్నాడంటే ఆమె ఎంత యథార్థవంతులై ఉంటది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఎంత బాధ్యత వహిస్తున్నాడు చూడండి ఒక మనిషి పట్ల. ఒక యథార్థమైన స్త్రీ పట్ల, ఒక యథార్థత ఉన్న నీతి కలిగిన స్త్రీ పట్ల దేవుడు ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు చూడండి. అంటే ఒక ప్రవర్తన సిద్ధం చేసి ఒక వ్యక్తి దగ్గర పంపిస్తున్నాడంటే ఆమె ఎంత నీతివంతమైన మర్యాద కలిగిన స్త్రీ అయి ఉండాలి. ఒక వ్యక్తి ఏలియా లాంటి ప్రవర్తకు పరిచర్య చేయాలంటే అతను కూడా విలువైన వ్యక్తి అయి ఉండాలి. హల్లెలూయా. ఒక ప్రవర్తకు పరిచర్య చేసే అంత గొప్ప భాగ్యం ఈ దూరంలో దొరికిందంటే ఈమె కూడా గొప్ప వ్యక్తి అయి ఉండాలి. దేవుని దృష్టిలో ఈమె కూడా గొప్ప వ్యక్తి. ఈమె కూడా గొప్ప స్థానం ఉంది దేవుని దృష్టిలో. కానీ ఈ ఎదవరాలకు తెలియదు. ఆ జీవితం కోసం చింతిస్తుంది తప్ప ఈమె తెలియదు. నాకు 10 నిమిషాలు టైం ఉంది, ముగిస్తాను. ఒక 10 నిమిషాలు ముగిస్తాను. కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోండి. లాస్ట్కి వచ్చేసాను. చివరి మాటలు చదువుతా ఉన్నాను నేను. ఆయన తన ప్రవర్తన ఎప్పటికీ అక్కడికి పంపించకపోవచ్చు. జకరియా గురించి మీకు గుర్తున్నదా? అతడు తన గృహంలో నీతిగాను మరియు సత్యమును అనుసరించు వారికి పిల్లలు కలుగుటకు దేవుని కొరకు ఎదురు చూచుండే. మరియు గాబ్రియల్తో ఇంటికి వచ్చింది.
మరి స్వచ్ఛంగా మరి నీతిగా జీవించిన కన్యక అయిన మరియా మరియు దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూచాను. ఆమె ఎందుకు కూడా దేవుని దూత పంపింది. ప్రపంచ వ్యాప్తంగా నడుస్తున్న వాటిని గురించి మరియు ప్రపంచంలో పరిహాసం చేయవాటిని గురించి మాట్లాడుకుందాం. మరియు అప్పుడు దూతలు చూడాలని మరియు అద్భుత కార్యాలు జరగాలని అనుకోవట్లేదా? అనుకుంటా ఇది దేవుని ప్రణాళిక కాదు. చూడండి, దేవుని యొక్క ప్రవక్త అన్నాడు, బైబిల్ ఉంటుంది, దేవుని యొక్క దూత నిన్ను దర్శించాలంటే నీలో ఎంతో కొంత యథార్థత ఉండబట్టే నీకు ఈ వాక్యం పరిచయం అయింది. హల్లెలూయా. నీకు ఈ వాక్యం ఎందుకు కనపడుతుందో తెలుసా? నువ్వు ఎందుకు వినడానికి ప్రయత్నం చేస్తున్నావు తెలుసా? శారీర పరంగా నువ్వేయో బలహీనతలు కలిగి ఉండొచ్చు, కానీ శరీర పరంగా ఏయో రకరకాల వ్యత్యాసాలు నీలో కనపడవచ్చు, కానీ నీ హృదయంలో పాపమును గూర్చిన ద్వేషం నీలో ఉంది. ఎంతమంది వింటున్నారు ఈ మాట? నువ్వు పాపం చేసినా కానీ నువ్వు పాపాన్ని ద్వేషిస్తూనే ఉంటావు. నీ హృదయంలో ఉన్న యథార్థత అది, నీ హృదయంలో ఉన్న విత్తనం అది, నీ హృదయంలో ఉన్న నీతి అది. హల్లెలూయా. ఎంతో కొంత నీలో నిజాయితీ ఉన్నందువల్లే దేవుని యొక్క దూతను దేవుని ఎద్దకు పంపిస్తున్నాడు. హల్లెలూయా. చాలా మంది చెప్తారు వర్తమానంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అలాంటి వాళ్ళండి ఇలాంటి వాళ్ళండి అలా చేస్తారు ఇలా చేస్తారు ఇలా చేస్తారు. శరీర పరంగా చాలా వ్యక్తులు రకరకాల బలహీనతలు కలిగి ఉంటారు, కానీ వాళ్ళ జీవితంలో ఎక్కడో ఒక చోట కొంత యథార్థత ఉందండి. హల్లెలూయా. ప్రవక్త అన్నాడు, అందుకే మనిషి చెడ్డోడే, నువ్వు చెడ్డను చూసి మాట్లాడు. అతనిలో ఉన్న ఏదో ఒక మంచి ఉంటుంది, ఆ మంచిని చూసి మాట్లాడు అన్నాడు. హల్లెలూయా. మనిషి ఎప్పుడు ఏం చూస్తాడు? చెడే చూస్తాడు, చెడే కనపడుతుంది. ఆ చెడుని తీసుకెళ్ళి ఇంకొకటి చెప్తాడు, ఆ చెడుని చూసి ఈమె ఇంకొకటి చెప్తుంది, ఆమె అలాంటిది ఈమె ఎలాంటిది, అలా చేస్తుంది ఇలా చేస్తుంది ఇలా చేస్తుంది అలా చేస్తుంది, మొత్తం ఊరంతా పాటించేస్తాడు. కానీ వాస్తవంగా దేవుడు ఏం తీసుకోవడానికి? దేవుడు అలాంటివి చెప్పొద్దన్నాడు. అసలు దేవుడు ఏం చెప్పమన్నాడు తెలుసా? నువ్వు చెడుని చూడవద్దు, మంచిని చూడు. ఆ వ్యక్తులు ఎక్కడో చోట చిన్న మంచి కూడా ఉంటారు, దాన్ని చూసి మాట్లాడంటాడు. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తి ఎదుటివారి వ్యక్తిలో ఉన్న మంచి లక్షణాన్ని చూస్తాడు తప్ప ఆ చెడు లక్షణాన్ని ఏమాత్రం చూడాలి. ఒకవేళ నీకు ఎదుటి వ్యక్తులు అంతా చెడే కనపడుతుందంటే పచ్చకాములుడు ఊరంతా పచ్చగానే కనపడినట్టు నీవు కూడా అంత పచ్చకామంతో నిండిపోయావు. లోక ప్రేమతో, రోగ కార్యాలతో, లోక పాపంతో నీవు నిండిపోయావు కాబట్టి ఎదుటిలో కూడా నీకు అది కనపడుతుంది. హల్లెలూయా. దేవుని నామం మహిమ గాక. అందుచేత దేవుని దూత నిన్ను దర్శిస్తుందంటే ఖచ్చితంగా నీలో ఎక్కడో ఒక చోట యథార్థత ఉన్నది. అందుకే దేవుడు దూతను పంపిస్తున్నాడు. దూత నీతో మాట్లాడడానికి అనుమతిస్తా ఉన్నాడు. గాబ్రియల్ దూతని ఈ జకరియా దగ్గరికి ఎలా పంపించాడు, మరియ దగ్గరికి ఎలా పంపించాడు, సారేపతు ఎదరోల దగ్గరికి ఎలా పంపించాడు, ఇప్పుడు నీ దగ్గరికి నా దగ్గరికి కూడా అలాగే పంపిస్తున్నాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతారు? చూడండి, దూతలు చూడాలని అద్భుత కార్యాలు జరగాలని అనుకుంటా దేవుని ప్రణాళికలోని కాదు. నువ్వు ఖచ్చితంగా నీతిగా జీవించాలి, ఇంటిని శుభ్రపరచుకోవాలి, నీ అలవాట్లు తీసివేసుకోవాలి, లోక సంబంధమైన వాటిని శుభ్రపరచుకోవాలి, మీరు కలిగి ఉన్న గుర్తింపులను మరియు లోక సాంగత్యం వదులుకోవాలి, సిద్ధంగా ఉండుము. అప్పుడు దేవుని దూత భయపడకము అది నేనే అంటున్నాడు. హల్లెలూయా. ఈ రోజు దూతలు నిన్ను కలుసుకోకపోవడం కారణం ఏంటంటే నీలో నీతి లేదు, నీలో యథార్థత లేదు. నోరితే అన్ని అబద్ధాలే, నాలుగు మచ్చ మాటలే, అన్ని బూతులే, అన్ని రకరకాల కార్యాలన్నీ చేసేసి ఆయనో ప్రభు అంటారు చర్చిలోకి. ఇది ఎక్కడ చేయమండి? ఇది ఎక్కడ ఘోరం? ఏది చెయ్యాల్సిందంతా చేసేసి అనాల్సిన మాటలను అనేసి చర్చిలోకి వెళ్ళిన ఆయనో ప్రభు అంటే వచ్చేత్తడా? ప్రవక్త ఏమంటాడంటే నిన్ను దేవుని దూత దర్శించాలంటే, దేవుని దూత నీతో మాట్లాడాలంటే ఖచ్చితంగా నీవు నీతిగా జీవించాలి, నీ ఇంటిని శుభ్రపరచుకోవాలి. ఇంటిని అంటే మీ ఇల్లు కాదు, ఏ ఇల్లు? హృదయం అనే ఇల్లు. హృదయం అనే ఇల్లు శుభ్రపరచుకోవాలి, నీ అలవాట్లు తీసివేసుకోవాలి. నా అలవాటు ఇంతేనండి, నేను ఎలాగే ఉంటానంటే కుదరదు. నేను చిన్నప్పటి నుంచి నేను ఇలాగే పెరిగానండి, నేను ఇలాగే బతికానండి, నేను ఇలాగే ఉంటానంటే కుదరదు. దేవుని వాక్యం ఎట్లయితే ఉందో అలా ఆ అలవాట్లు నువ్వు నేర్చుకోవాలి. హల్లెలూయా. నీ అలవాట్లు నువ్వే పెట్టుకుని దేవుడి దగ్గర బతికేయాలంటే కుదరదు. దేవుని అలవాట్లు పట్టుకుని నువ్వు నడిస్తే
అప్పుడు దేవుడిని దీవిస్తాడు. మీరు కలిగిన గుర్తింపు లోక సాంగత్యం వదులుకోవాలి, సిద్ధంగా ఉండాలి. అప్పుడు దేవుని దూత భయపడకుండా నేనే అని పలుకుతుంది. అప్పుడు కార్యములు జరుగును. ఈ చిన్న స్త్రీ పర్వతం మీద నుండి ప్రవక్త నడిచి వస్తున్నాడని తెలియకుండానే మోకరించి ప్రార్థించుచుండేను. ఎక్కడికి వెళ్ళాలో ఆయన ఒక దర్శనం కలిగి ఉన్నాడు. దేవుడు ఆయన ప్రజలను గుడ్డిగా నడిపించాడు. వారు ఎక్కడికి వెళ్తున్నారో తెలియపరచును. ఆయన పట్టణంలో చూస్తున్నాడు. అది చాలా ఘోరమైన స్థితిలో ఉన్నది. జనులు మరణం మింగివేనట్లుగా ఉన్నారు, మరియు నీటి కొరకు ఆకలి తలమడిస్తూ ఉన్నారు. ఇది అనైతిక ప్రతిబింబమై ఉన్నది, ఇది పాపమునకు ప్రతిబింబమై ఉన్నది, మరియు దేశము దీని కొరకు ఉంచబడింది. ప్రకృతి నియమము కూడా ఇలా జరుగుటకు అంగీకరించదు. హల్లెలూయా. మరియు అనాగరికత జీవనము కొరకు డబ్బును వృధా చేయుచుండినచో, మరియు ప్రపంచంలో సగభాగం ఆకలితో చనిపోను. క్రీస్తు మన అందరి కోసం చనిపోయాడు. స్నేహితులారా, నేను అనుకోవట్లేదు, దానిని చూచుటకు అది మీ హృదయంలో ఉంచినట్లయితే ఇప్పుడు ఈ యొక్క పేదరాలైన చిన్న స్త్రీ గమనించండి. ఆమె కిటికీ వెలుపులకు చూసిన తర్వాత మరి ఇది చివరి దినముగా చూసింది. ఆమె కొరకు ఎదురు చూస్తున్నది ఏమిటో ఆ స్త్రీకి తెలియదు. ఇది ఆమె కుమారునికి మరియు ఆమెకు మరణమై ఉన్నది. ఆమె ఆలోచిస్తుంది. కావున ఆమె నిద్రపోవచ్చుండగా మనం ఇంకా కొద్ది నిమిషాల పాటు ఆమె వైపు చూద్దాం. ఆమె ప్రార్థన చేసిన తరువాత వెళ్ళి మరియు అతని కళ్ళ మీదున్న చిన్న వెంట్రుకలను వెనుకకు తీస్తూ, ప్రియమైన చిన్నవాడా, నువ్వు చూడడానికి అచ్చం ప్రశస్తమైన నీ పరిశుద్ధులైన తండ్రి వలె ఉన్నావు. అతను దేవుణ్ణి ఎలా విశ్వసించాడు, అతడు ఎలా యుద్ధరంగంలో ఇజ్రాయేల్ కొరకు తన జీవితాన్ని ఏ విధంగా త్యాగం చేశాడు, మరియు నీవు కూడా చాలా వరకు అతనిలాగే ఉన్నావు. మరియు మధురమైన వాడా, ఏ విధంగా ఆ అమాయకుల బాధను అనుభవిస్తున్నారని నేను ఎరుగను, కానీ వారు అనుభవిస్తున్నారు అని చెప్పాను. రాజకీయాల్లో అవినీతి కారణంగా ఈ దేశం క్రైస్తవుల శ్రమను అనుభవిస్తూ ఉన్నారు. ఈ దేశం అంతటిని కూడా శ్రమల పాలు చేయదురు. మరియు ఆమె వెళ్ళి చూడండి, అక్కడ అహాబు యెజెబెలు చేసిన పొరపాట్లు బట్టి, అహాబు యెజెబెలు చేస్తున్న రాజకీయ రచన బట్టి, అహాబు యెజెబెలు చేస్తున్న పాపమును బట్టి నిజమైన విశ్వాసి సారేపతి యదవరాలు హింసలో వెళ్ళిపోయింది, బాధపడుతుంది, ఆకలితో అలమటిస్తుంది, భయంకరమైన శిక్ష అనుభవిస్తోంది. ఈ రోజు నిజమైన క్రైస్తవులు ఏడుస్తున్నారంటే, నిజమైన క్రైస్తవులు హింసపడుతున్నారంటే, నిజమైన క్రైస్తవులు చనిపోతున్నారంటే, నిజమైన క్రైస్తవులు ఇబ్బంది పడుతున్నారంటే ఎందుకు దేనికో తెలుసా? రాజకీయాల అవినీతి కారణంగానంట ఈ దేశం క్రైస్తవులు శ్రమలు అనుభవిస్తూ ఉన్నారట. ఈ దేశం అంతటి కూడా శ్రమల పాలు చేయుదురట. ఆమె వెళ్ళి, నేను ఇప్పుడు ఒక చిన్న రొట్టెని సిద్ధపరిచాను. నేను చిన్న రొట్టెని తయారు చేయడానికి మాత్రమే పిండిని కలిగి ఉన్నాను. మరియు మనము ఇది తినినప్పుడు మనం చనిపోయామని చెప్పుకుంటూ చూస్తున్నాం. కావున ఆమె గదిలోనికి వెళ్తున్నాం. ఆమె ఆహార కుండలో భోజనం తీసుకున్నాం. ఆమె ఎముకలు బయటకు కనిపిస్తున్నాయి, తన చేతులు దులుపుకున్నది. ఆమె ఆ చిన్న కొండను కొట్టుచు, హల్లెలూయా, వింటున్నారండి? ఆ యొక్క డబ్బా తీసి ఇలా చూసింది, మొత్తం పిండి అంతా దులిపేసింది. ఆ చివరి డబ్బాలో ఉన్న పొడంతా కూడా వచ్చేసింది పిండి. తర్వాత ఆమె ఏం చేసిందంటే గదిలోనికి వెళ్ళి ఆ కొండలో ఉన్న పిండి అంతా దులిపింది. ఆమె ఆహారం తినలేక ఎముకలు బయట కనపడుతున్నాయంట. ఆమె చిన్న కొండను కొట్టుకుంటూ పిండి అంతా వచ్చినట్టుగా దులిపింది. మరియు చిన్న నూనె కొండ దగ్గరికి వెళ్ళి దాన్ని పైకి లేపి, దాన్ని ప్రతి నూనె బొట్టును కూడా కింద ఉంచి ఒక స్పూను వచ్చిందంట. ఆ ప్యాకెట్ డబ్బా ఇలా ఉంచితే నూనె స్పూన్ వచ్చింది. పిండి ఏమో కొద్ది ఉంది డబ్బాలో, నూనె ఏమో ఒక స్పూన్ ఉంది. ఇప్పుడు చివరికి ఆ పిండి రొట్టె చేసుకుని ఆ నూనెతో కాల్చుకుని చచ్చిపోదామని సిద్ధపడ్డారు. ఇప్పుడు ఆ యొక్క ఆహారము, ఆ కార్యములన్నీ ఒక భావన కలిగి ఉండేది, భోజనం. హల్లెలూయా. ఇప్పుడు ఆమె పిండి తీసుకుంది, నూనె వంచింది, ఒక స్పూన్ నూనె వచ్చింది. ఇప్పుడు ఆ పిండి భోజనము క్రీస్తుకు మాదిరిగా కనబడతా ఉంది. ఆ పిండి ఎవరంటే క్రీస్తే. ఆ క్రీస్తే బలి అర్పణగా మారుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆ పిండి ఏం జరుగుతుందంటే బలిగా మార్చబడుతుంది. అది పిండి పిసికి నూనె అంటించి రొట్టెగా మార్చాలి. ఇప్పుడు వారు అల్లాడబడుచున్న నైవేద్యంను వారు భోజనం సిద్ధపరిచినప్పుడు క్రీస్తు కొరకు పాత నిబంధనలో అల్లాడింపబడుతున్న నైవేద్యంలో ఉన్నది క్రీస్తు అయి ఉన్నాడు. వారు ఒక రకమైన రోకలతో దాన్ని సిద్ధపరుస్తారు. ప్రతి చిన్న ఆహార ధాన్యాన్ని ముక్కల కింద ఒక విధంగా నలగొట్టబడే వరకు. ఎందుకని యేసుక్రీస్తు యొక్క నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. చూడండి, పూర్వకాలం ఆడోళ్ళు స్త్రీలు ఏం చేసేవారంటే అప్పుడు మిల్లు లేవండి.
వాళ్ళు ఏం చేసేవారు తెలుసా? అవతల ఒకరు యువతల ఒకరు పట్టుకుని పెద్ద పెద్ద రోకలు పెట్టుకుని ఆవిడో దెబ్బ ఈవిడో దెబ్బ ఆవిడో దెబ్బ ఈవిడో దెబ్బ దంచుకుంటూ మొత్తం భీమ్ అంతా కూడా రోకలుగా చేసుకున్నారు. తర్వాత ఇప్పుడు వచ్చినాయి ఆ రోల్స్ వచ్చినాయి, దానిలో వేసి ఇలా నూరుకుంటే నూకలు వచ్చి ఇప్పుడంటే ఒక కేజీ అట్టిల్ మిషన్ అయితే పురుగుని వచ్చేస్తాయి. ఇప్పుడు టెక్నాలజీ ఎక్కువైపోయింది. మరి అప్పుడంటే పిండి తయారు చేయాలంటే అంత కష్టపడాలి. ఆ విత్తనాలన్నీ తీసి ఆ ధాన్యం అంతా రోట్లో వేసి ఆ యొక్క రోల్ ఇచ్చిన గట్టిగా కుమ్మి 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 వాళ్ళ శరీరాలన్నీ అలసిపోయేటట్లు కుమ్మితేనే కానీ పిండి అయ్యేది కాదు. అది హల్లెలూయా. అప్పుడు పనులుకుని ఇప్పుడు పనులకి చాలా తేడా. ఏమన్నా వింటున్నారా? ఈ కాలమే ప్రవర్తన ఏమన్నా తెలుసండి. పూర్వకాలం అంటే స్త్రీలు అంటండి బట్టలు ఉతకాలంటే సోడా వేసి ఓ మట్టి కుండ తీసుకుని అందులో శుభ్రంగా మంటెట్టి ఆ అంత సోడా అంతా దానికి పట్టి ఆ మురికంతా వదిలిపోయి దాకా అందులో ఉడకబెట్టి వెళ్ళి ఆ మోకాలు వేసి దబ్బేలు బారి ఎంత కష్టపడి ఒళ్ళొచ్చి పని చేసేవారంటే అంత కష్టపడి పని చేసేవారట. ఇప్పుడు కనుక అలాంటి పని చేసారు నువ్వు వారం రోజులు బెడ్డెక్కేతారు. ఎందుకంటే సత్తు లేదు, బలాలు లేవు ఒంట్లో. అలాంటి పని చేస్తే ఇప్పుడు మనిషి ఈ కాలం మీద ప్రవర్తన అన్నాడు. అలాగ వాళ్ళని సర్పనీట్లో వేసి ఇలా ముంచి లెగదిస్తే ఎలాగైపోతారంటే ఓడుకొని బట్ట అయిపోతుంది. పొడిపొడిగా ఉన్న టవలో పొడిపొడిగా ఉంటే టవలో దాన్ని నీటిలో ఇలా ముంచి లెగదిస్తే ఎలా కనపడుతుంది? అది ముడుచుకుపోయి కనపడుతుంది. అలా అయిపోతారంట ఆడవాళ్ళు కష్టపడి పని చేస్తూ. కష్టపడి పని చేయడం ఒక రోజు ఒక వంట చేసి చీడే కలిసిపోతున్నారు. ఈరోజు కూర్చుంటే లేవలేరు, లేస్తే కూర్చోలేరు. అలాగే ఇప్పుడు నీ పరిస్థితి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందన్నమాట? చూడండి ఇక్కడ ఆ యొక్క విత్తనాలు రోకలతో సిద్ధపరుస్తున్నాడు. ప్రతి చిన్న ఆహార ధాన్యము మొక్క ఒకే విధంగా నలగొట్టుబడి వరకు. ఎందుకనగా యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. మీకు గుర్తుందా? అక్కడ ఉన్న కొన్ని పాఠశాల దోసకాయలకు మరియు బఠానీలకు వ్యత్యాసం తెలియదు. మరియు వండుటకు కొన్ని అడవి దోసకాయలు బఠానీలు ఉన్న కుండలో వేసేది. దేవుడు నాకు మహిమ కలుగుగాక. వింటున్నారా? ఖచ్చితంగా ఆ రోకలతో రుబ్బడం అంటే అర్థం ఏంటంటే ఆ ధాన్యాన్ని రోకలతో రుబ్బడం అంటే ఏంటంటే నీ మోకాల యొక్క ప్రార్థన అంటారు. ఏంటంటే అది నీ మోకాళ్ళు ఎప్పుడైతే ఆ విధంగా నలుగుతాయో ప్రార్థనా గదిలో ఆ విధంగా మోకాలు నలిగినప్పుడే నీ యొక్క గింజలు వాక్యము విత్తనముగా నీ హృదయంలోకి వెళ్ళి ఫలితాలు. హల్లెలూయా. అంటే నీ వాక్యం నీ హృదయంలో నెరవేరాలంటే నీ మోకాల మీద అంతగా నలగాలి. కానీ ఉదయమో ప్రార్థన, సాయంత్రమో ప్రార్థన, చిన్న ప్రార్థన, ప్రభువా నేను లేచాను ప్రభు ఈ రోజంతా కాపాడు ప్రభు, అయిపోయింది. ఆమె నేను పడుకున్నాను ప్రభు రాత్రి అంతా కాపాడు ప్రభు, ఆమె అయిపోయింది. రాత్రి అంతా కాపాడేది, ఉదయం అంతా కాపాడేది, అంతే ప్రార్థన. దానికి మించి ప్రార్థన రాదు మనకి. హల్లెలూయా. దాని పాతకాలపు స్త్రీలు అంటే రాత్రి అంతా ప్రార్థించేవారట, మొక్కలు ఉబ్బిపోయేదట. హల్లెలూయా. బైబిల్ ఉంటుందని తెలుసండి, చచ్చిపోయిన తన భర్తను కూడా వాళ్ళ ప్రార్థన ద్వారా బతికించేసుకున్నారంట. ఎవ్రీ పత్రికలో ఉంటుందండి 11వ అధ్యాయంలో. చనిపోయిన తన భర్తను కూడా ప్రార్థన ద్వారా రేపేశారంట. అంత విశ్వాసం కలిగి ప్రార్థన జీవితాలు కలిగి ఉన్నారు పూర్వకాలం ఆడవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు చచ్చిపోయాడు, ఉదాకి ఏడిపించి తినేసాడు, గొడవ ఉంది నాకు అనుకుంటారు. అర్థమైందండి? చాలా మంది నూరంటే విన్నాను నేను మాటలు. నా చెప్పి ఏడిపించి తినేసాడు బాబు అయినా ఇప్పుడు నా జీవితం ప్రశాంతంగా ఉంది అనుకుంటారు. అలాగే అయిపోయింది పరిస్థితి. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగుగాక. అది నీ మోకాల ప్రార్థన. ఖచ్చితంగా ఈ దోసకాయలకి ఈ బఠానీ గింజలకు తెలియదు అంటున్నాడు ప్రవక్త. ఎలా మాట్లాడుతున్నాడు చూడండి ప్రవక్త మాట్లాడే మాటలు. దోసకాయలు కూడా నీట్ వేసినప్పుడు ఉడిపోద్ది, దానికి ఏం పెద్ద ఎక్కడి కింద చిన్న కింద గ్యాస్ మాట కింద ఎక్కినప్పుడు ఆటోమేటిక్ ఉడిపోద్ది. అలాగే మోకాలు వేసినప్పుడు చిన్న నొప్పులు వచ్చినాయంటే నొప్పులు వచ్చి నొప్పి వచ్చింది బాబు కూర్చుంటాం అంతే. ఒక గంట సేపు నుంచి ప్రార్థన చేయమంటే మోకాలు లేకపోతే కళ్ళు కింద పోతానేమో. ఎందుకు వచ్చింది బాబు? మోకరించి 2 చేతులు పైకెత్తి గంట ఒక 10 నిమిషాలు మోకరించి ప్రార్థన చేయమంటే అయ్యి బాబు కూర్చి గరాగానే నడులేకెత్తున్నకు నేను అత్తమానం పని చేసాను, నడులేకెత్తుందండి, మోకరించలేండి, నా వల్ల కాదు.
నేను ప్రార్థించలేను బాబు అంటే ప్రార్థన దగ్గరికి వచ్చినప్పుడు ఎన్ని బలహీనలు గుర్తొస్తాయంటే, ఎన్ని గుర్తొస్తాయంటే, ఎన్ని బాధలు గుర్తొస్తాయంటే, ఎక్కలేని బాధలన్నీ అప్పుడు గుర్తొస్తాయి. ఎందుకని మోకాళ్ళు వేయలేరు, చేతులు ఎత్తలేరు, ప్రార్థించలేరు, ఒక గంట సేపు నిలబడి దేవుణ్ణి ఆరాధించలేరు. ఏమైనా హల్లెలూయా. దోసకాయలు బెండకాయలు అయిపోయినట్టు అయిపోతారు. హల్లెలూయా. మీరు అలా ఉండరని నేను అనుకుంటున్నాను. నేను ఎంతమంది ఉంటారు అలాగా? అందరూ అమ్మని చెప్పండి ఒకసారి. దోసకాయలు బెండకాయలు ఉంటాండి. ఈరోజు పాలన కూడా ఉండమండి, 2 గంటలైనా ఉడకలేదు. అది ఏ పప్పు అదైతే ఒక అరగంటలో అయిపోయింది. అది 2 గంటలైనా అలా గ్యాస్ మీద ఉడికిపోయినా ముక్కడలేదు. అంటే ఆ యొక్క నాటుదనం అనేది అలా ఉంటుంది. నిజంగా మనం ప్రార్థనలోకి వెళ్తే, ఆ ప్రార్థన జీవితంలోకి వెళ్తే దోమలు కొడుతున్నాయా, కాళ్ళు నొప్పులు వస్తున్నాయా, మడాలు నొప్పులు వస్తున్నాయా, లేకపోతే నడు నొప్పి వస్తుందా, బాధ వస్తుందా, ఇబ్బంది వస్తుందా, దేవుని కుమారుడు అవేంటి కూడా పట్టించుకోండి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాలి, దేవుడిని అంగీకరించాలి, దేవుడిని ఆరాధించాలి, దేవుడిని స్తుతించాలి, దేవుడిని ఆరాధన యాక్సెప్ట్ చేయాలి. దేవుడు నా హృదయంలోకి రావాలని ఆరాటం ఉందా తప్ప నాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయా, చేతులు నొప్పులు వస్తున్నాయా, పాస్టర్ చేతులు ఎత్తమన్నాడు, ఎందుకు వచ్చిందిలే, చేతులు ఎత్తితే చేతులు లాగేస్తాయి, కాళ్ళు ఎత్తి కాళ్ళు లాగేస్తాయి, కూర్చుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ప్రయాసపడి భారం మోసుకుని సమస్య నాయకుడిని విశ్రాంతి ఇస్తానన్నాడు. శుభ్రంగా సన్నిధిలోకి వచ్చి విశ్రాంతి తీసుకుని ఇద్దరు నిద్రపోదాం. మనం విశ్రాంతి అంటే నిద్రపోవడమే. ఆయన విశ్రాంతి ఇస్తానన్నాడు కదా అంటారు చాలా మంది. నిజమండి. ఒక ఆయన అన్నాడు, ఎందుకండి మీరు అలా తాగేస్తున్నారు, మీకు బాధ రావట్లేదా, ఎందుకు కుటుంబాన్ని పాడు చేసుకుని మీ జీవితం పాడు చేసుకున్నారంటే, ఏంటంటే మాస్టర్ గారు దేవుడే చెప్పాడు కదా తినుము తాగుము సుఖించమని, మరి తాగొద్దా అన్నాడు. అంటే వాళ్ళకి అనుకూలంగా మార్చేసుకుంటే అంటే అర్థం. కొంతమంది ఏం చేస్తారంటే విశ్రాంతి స్థలం ఏదంటే ప్రార్థన సన్నిధి. ప్రయాసపడి భావం మోస్తున్న సమస్య నా ఎద్దుకు రండి విశ్రాంతి ఇస్తాను, శుభ్రంగా నిద్ర ఉంటే అన్నట్లుగా నిద్ర అవుతారు అనమాట. నిద్ర లోకంలో, తిరుగు లోకంలో, అటు తిరిగి లోకంలో, ఇటు తిరుగు లోకంలో దేవుడిని ఆరాధన చేయాలి, దేవుడు నాలో రావాలి, దేవుని స్తుతించాలి, దేవుడిని ఆరాధించాలి, దేవుడిని ఆ యొక్క ఆరాధన స్వీకరించాలి అని ఆరాటము పోరాటము ఉన్నవాళ్ళు అన్ని మైమర్చిపోయి ప్రార్థన చేసి ఆరాధన చేస్తారు. హల్లెలూయా. లేకపోతే కొడుకు వచ్చేస్తుంది, వాళ్ళకి వచ్చేస్తుంది, ఒక్క 10 నిమిషాలు నిలబడలేవు. మాటలు ఎంత పెద్ద ఉంటాయి, ఎంత పెద్ద మాటలు చెప్తారు. ఒక్క 10 నిమిషాలు నిలబడి దేవుడిని ఆరాధించలేదు, ఒక్క అరగంట నిలబడి ప్రార్థించలేదు. మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాం, మోకాళ్ళు ఎప్పుడు వచ్చేస్తాయి, నడు నొప్పులు వచ్చేస్తాయి, ఎక్కలేని వాళ్ళ ఇంట్లో గుర్తొచ్చేస్తాయి. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుందండి? విమర్శించట్లేదు సుమ్మా, దేవుడిని ఎలా ఆరాధించాలో చెప్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఎలా యాక్సెప్ట్ చేస్తాడో చెప్తున్నాను నేను. ఎలా పుట్టుదల ఉంటే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడో చెప్తున్నాను నేను. ఎలా ఆరాటం ఉంటే దేవుడు అంగీకరిస్తాడో చెప్తున్నాను నేను. హల్లెలూయా. మనలో అలాంటి ఆరాటం ఉంటే, మనలో ఉన్న అలాంటి పోరాటం ఉంటే దేవుడు ఆ ఆరాధన స్వీకరించి ఆయన ఏం చెప్పాడు? విరిగి నలిగిన మనసే నాకు ఇష్టమైన అర్పణ అన్నాడు. మరి విరిగి నలిగిన మనసు లేకుండా, కాళ్ళు నలగకుండా, చేతులు నలగకుండా, నడు నొప్పి రాకుండా, తలపోటు రాకుండా, బాధ రాకుండా నీకు ఈజీగా పరిశుద్ధాత్మ ఇచ్చేయమని కలిగించేద్దైనా కలిగిస్తాడండి. నలగాలి, పోరాటం చేయాలి, కష్టపడాలి, దేవుని ఆరాధించాలి, దేవుడు నాలో రావాలని ఆ వచ్చే వరకు కూడా మనం పోరాటం చేయాలి, ఆరాధన చేయాలి, మోకాల మీద పట్టుబట్టి మనం రప్పించాలి. అది నిజమైన క్రైస్తవుడి యొక్క పోరాట లక్ష్యం. అది హల్లెలూయా. నామకార్థ సంఘాలు అనుకోండి, ఓ పాట ఆడామా, సమయ సందర్భంగా ఒక వాక్యం చదివామా, ఓ 4 మాటలు హెచ్చరికలు చెప్పామా, ఒక ఆరాధించి ఆ వ్యక్తిని శుభ్రంగా పొగిడేసామా, ధూపం వేసేసామా. పొగిడేస్తాను చాలా మందిని. అమ్మా నువ్వు నీ సంఘంలో ఉంటే దేవుడు ఎంతో సంతోషిస్తున్నాడు అమ్మా. అవి ఎంత దీవులు అంటే మామూలు దీవులు కదండి, అయ్యన్నప్పుడు మనం చెప్పలేము. ఓకే, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, అవన్నీ పొడిగిస్తే నా టైం ఎక్కువ పడుతుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ బఠానీలకి ఈ యొక్క దోసకాయలకి ఈ విషయం తెలియదండి, వ్యత్యాసం తెలియదు. వారు వండుటకు అన్ని అడవి దోసకాయలు బఠానీల కుండలో వేసేస్తారు. అక్కడ ఆ కుండలో మరణం ఉన్నది, ఆ కుండలో మరణం ఉన్నది. ఏలియా చేతికి సరిపడా ఆహారం తీసుకొని ఎంత మాట మాట్లాడుతున్నాడు చూడండి. ఏమండి, ఏలియా ప్రవక్త మాట్లాడే ఏంటంటే, ఈ దోసకాయలతో బఠానీలతో దేవుడు ఏం చెప్తున్నాడంటే,
ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, ఎందుకు నువ్వు అలసట పడిపోతున్నావు అంటే, ఎందుకు అలాగా ఆవేద పడిపోతున్నావు అంటే, ఎందుకు అలాగా దేవుని సన్నిధిలో అలసట చెందుతున్నావు అంటే, కనీసం 10 నిమిషాలు కూడా దేవుని ఆరాధించలేకపోతున్నావు అంటే, కనీసం 10 నిమిషాలు కూడా మోకరించి ప్రార్థించలేకపోతా ఉన్నావు అంటే, ఆ కుండలోనంట మరణం ఉందంట. హల్లెలూయా. గుండె పగిలిపోయింది నాకైతే ఈ మాట. మీకు ఎలా ఉందో నా హృదయం బద్దలైపోయింది అన్నమాట. అంటే నువ్వు అంత దేవుని సన్నిధిలో అంత అలసత్వం వహిస్తున్నావు అంటే, అంతగా దేవుణ్ణి ఆరాధించలేని స్థితిలో నువ్వు ఉన్నావంటే కారణం ఏంటంటే నీ కుండలో మరణం ఉంది, నీ హృదయంలో మరణం ఉంది, నీ హృదయంలో అవిశ్వాసం ఉంది. నీ సమస్యను బట్టి అవిశ్వాసం పడిపోయి నువ్వు ఆరాధించలేకపోతున్నావు తప్ప, స్తుతించలేకపోతున్నావు తప్ప, మోకరించలేకపోతున్నావు తప్ప, నీ చేతులు ఎత్తలేకపోతున్నావు తప్ప, అవిశ్వాసాన్ని బట్టి పడిపోతానేమో, నొప్పులు వచ్చేస్తాయేమో, బాధపడిపోతానేమో, ఇబ్బంది పడిపోతానేమో అని ఒక అవిశ్వాసం నిన్ను ఎంటాడుతుంది తప్ప నీ కుండలో మరణం ఉన్నందుకే నువ్వు అలాగైపోతావు. కానీ నీ కుండలో మరణం పోవాలంటే ఏలియా వచ్చి ఆ కుండలో సరిపడా ఆహారం తీసుకొని కుండలో వేసి తినుము, భోజనంకి ఏమి చేయను, కుండలో ఉన్న భోజనం మరణం నుండి జీవంలోకి మార్చబడింది. ఏమి హల్లెలూయా. ఎవరు వింటున్నారా? ఏలియా వర్తమానం నీ జీవితంలోకి వస్తేనంట నీ కుండలో ఉన్న మరణం అంట జీవంగా మారిపోతుందంట. హల్లెలూయా. అద్భుతమైన మాట ఇచ్చాడండి. మీరు గనక మీ కుండలో మరణం ఉంటే, మీ కుండలో గనక ఆ యొక్క మరణకరమైన కార్యాలు ఉంటే, ఎప్పుడైతే ఏలియా వర్తమానం 7 ముద్రల ప్రత్యక్షత నువ్వు ఎప్పుడైతే తీసుకొని నీ కుండలో పెడతావో, నీ హృదయంలో పెడతావో, నీ కుండలో ఉన్న మరణము జీవంగా మారిపోతున్నాడు. మరణము కలుగు చేయ పదార్థం నుండి జీవమును కలుగు చేయ పదార్థం మార్చాడు. ఈ మధ్యాహ్నం కూడా దేవుడు అదే కార్యం చేస్తా ఉన్నాడు. నీ పాత్రలో మరణం ఉన్నట్లయితే క్రీస్తు నీ పాత్రలోకి త్రోయము. హల్లెలూయా. నీ హృదయంలో మరణం ఉంటే, నీ హృదయంలో చీకటి ఉంటే, నీ హృదయంలో అవిశ్వాసం ఉంటే, నీ హృదయంలో క్రీస్తుని చేర్చుకోమంటాడు. నీ హృదయంలో క్రీస్తు ఎప్పుడైతే వస్తాడో అప్పుడు నీ కుండలో ఉన్న మరణము బయటికి వెళ్ళిపోతున్నాడు. దేవుని నామం మహిమగా మానవ హృదయంలోకి వచ్చి కుమారుని యందు విశ్వసించడం ద్వారా జీవం కలుగుతా ఉంది. ఆమె ఆహారం కలిగి ఉండేది, అది క్రీస్తుని సూచిస్తుంది. మరియు క్రీస్తు వాక్యమే అన్నాడు. ఆది యందు వాక్యం ఉండేను, వాక్యం దేవుని యందు ఉండేను, వాక్యమే దేవుడై ఉన్నాడు. మరియు వాక్యమే శరీరధారే మన మధ్యలో నివసించింది. క్రీస్తే బలి అర్పణ. మరియు ఆమె వెళ్ళి నూనెను తీసుకుంది. నూనె అనగా అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధ ఆత్మ ఉంది, ఆత్మను సూచిస్తుంది. కనుక ఆమె వాక్యమును మరియు ఆత్మను ఒక్కటిగా చేసి దాన్ని కలుపుటకు ప్రారంభించింది. హల్లెలూయా. మీరు సాయంకాల నైవేద్యముగా మారాలంటే, మీరు సాయంకాల అర్పణగా మారాలంటే, సాయంకాల నిజమైన వధువు సంఘంగా మారాలంటే మీ జీవితంలో వాక్యమును మరియు ఆత్మను ఒక్కటిగా చెయ్యాలి. హల్లెలూయా. వాక్యము పక్కనెట్టేసి ఆత్మను తీసుకున్నా ఉపయోగం లేదు, ఆత్మను పక్కనెట్టేసి వాక్యం తీసుకున్నా ఉపయోగం లేదు. మీ జీవితంలో వాక్యం కావాలి, ఆత్మ కావాలి, వర్తమానం కావాలి, బైబిల్ కావాలి. రెండు యాడ్ చేసి ఎప్పుడైతే ఒక్కడిగా చేసి కలుపుటకు నువ్వు ప్రారంభిస్తావో, అలా చేయనప్పుడు ఏదో ఒక కార్యం జరగవలసి ఉండేది. నేను బోధిస్తున్న వాక్యము ఈ రాత్రి మీ హృదయంలోకి వెళ్ళును గాక. ఆమేన్. అప్పుడు పరిశుద్ధాత్మ అక్కడికి వచ్చి మరియు వాక్యం దాంతో కలుపును గాక. నీవు వాక్యమును మరియు ఆత్మను ఒక్కడిగా కలిపినప్పుడు ఏదో అక్కడ జరుగుతుంది. గమనించండి. యేసు బావి దగ్గర ఉన్న స్త్రీతో నేను నీకు చెప్తున్నాను, సమయం వచ్చింది అని అక్కడ మాట్లాడుతున్నాడు. మార్గమందు రొట్టె ఉండును. అక్కడ తయారీలో ఉన్న ఒక విషయం ఉంటుంది. దీనమైన చిన్న విధవరాలు ఆమె ఏమి చేయుచున్నదో ఆమెకు తెలియదు, కానీ దేవుడు ఏలియాతో ఆమెకు ఆజ్ఞాపించింది అని చెప్పాను. మరి ఏలియా మార్గమందు గురకరాలపై నుండి తన దర్శనం ఎక్కడ నెరవేరును చూచుటకు కిందకు దిగి వచ్చాను. అక్కడ ఆమె నిల్చుకొని ఉన్నది, ఏడుస్తూ తన పాత కళ్ళను తుడుచుకుంటూ ఆమె ఆ ప్రవర్తన ఎదుర్కొన్న తర్వాత, యెహోవా దేవా, నా విశ్వాసం ఎన్నడూ తప్పిపోదు, మరియు అది తప్పిపోదు. ఏదైనాను మరొకటైనను అది ఎలా అనేది నాకు తెలియదు. మేము సమస్యను సమకూడి అంతా మామీల కోసమే జరిగించి దేవుడు అయినాం అని చెప్తుండేను. ఆమె ఆ కొద్ది ఆహారం మిశ్రమంగా చేసి ఆ చిన్న రొట్టెను తీసుకుని దానిపై వేసింది.
ఇప్పుడు నాకు బయటకు వెళ్ళి మరి కొంత కలప తెచ్చడం సమయం వచ్చింది. ఆమె వెనుకకు వెళ్ళి తలుపు తెరిచి, ప్రభువా, అక్కడ చిన్న కడుపు ఆకలితో ఉన్నది, నేను 2 లేక 3 వారాల నుంచి తినట్లేదు, నేను రొట్టె ముక్కను కూడా ఆ బిడ్డకి ఇచ్చాను, ఆమె కూడా అదే ఒక తల్లి ఉన్నది. ఆమె తన కుమారుని వైపు చూసి వెనక్కి వచ్చి తన నుదుటి పైన ముద్దు పెట్టుకున్నాడు. ఒకవేళ ఆమె బయటకు వెళ్ళి మూర్ఛపోయి చనిపోయినట్లయితే ఇది సూర్యుడి యోదయ పర్వతములపై ఉదయించు మాదిరిగా ఉన్నది. మరి ఆమె అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని వైపు చూస్తూ వీధి గుండా వెళ్ళొచ్చు శాపమును గూర్చి వింటూ ముందుకు వెళ్ళుచున్నది. మరి ఆమె అంగడిలోకి వెళ్ళి మరి గమనించండి, ఆమె 2 కట్టెల పొలను మాత్రమే తీసుకుంది, చేతిలో పట్టేంత కాదు, 2 కట్టెలను. ఇది ఏమిటి? అది సిలువ. హల్లెలూయా. ఇది ఏం చేసిందంటే చూడండి, పిండి తీసుకుంది, నూనె తీసుకుంది. పిండి అనగా వాక్యము, నూనె అనగా పరిశుద్ధాత్మ. ఇప్పుడు పరిశుద్ధాత్మకి వాక్యం కలిపింది. ఇప్పుడు వాక్యము పరిశుద్ధాత్మ కలపబడిన తర్వాత ఈ రెండింటిని కలిపి ఎక్కడ తీసుకెళ్తుందంటే సిలువ దగ్గర తీసుకెళ్తుంది. 2 పుల్లలు ఏరుకుంది. ఆ 2 పుల్లలు ఏంటంటే సిలువ. అంటే నువ్వు ఎప్పుడైతే వాక్యమును పొందుకొని, వాక్యం ద్వారా ఆత్మను పొందుకొని కల్వరి దగ్గరికి నువ్వు ఎప్పుడైతే వెళ్తున్నావో అక్కడ ఏదో జరుగుతూ ఉంది. హల్లెలూయా. ఆత్మార్పణ చేసుకుంటూ దారి తీసింది. మరియు ఆమె చేతిలో 2 కట్టెలు తీసుకొని వెనుక తిరిగి వెళ్ళినప్పుడు ద్వారం దగ్గర నుంచి ఒక స్వరము ఆమె కనపడింది. ఆ యొక్క ఆత్మ వాక్యము కలిపి కల్వరి దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళిందో అక్కడి నుంచి ఒక స్వరం వచ్చిందంట. ఆమె వెంటనే ఏమని ఒక స్వరం వచ్చిందంటే, ఓ స్త్రీ అని ఒక స్వరం వినపడింది. దానికి ముందుగానే ముసలి వ్యక్తి బట్టతలతో ఉన్నాడు. మీసాల కింద బూడిద రంగుతో వేలాడుచు, అతని వెంట్రుకలు కిందకు వేలాడుచు, అతని చేతితో చిన్న కర్రతో గొర్రెతో చుట్టుకొని అక్కడ వీధి గుండా నడుచుకుంటూ ప్రభువా అని అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనమాట. ఈమె ఎప్పుడైతే నూనె పిండి కలిపి రొట్టె చేసి కట్టెలు అనగా 2 కట్టెలు సిలువ దగ్గరికి తీసుకెళ్ళిందో, వాక్యమును పొందుకొని, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ పొందుకొని, పరిశుద్ధాత్మ ద్వారా కల్వరి దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళిందో ఆ కల్వరిలో నుంచి ఒక స్వరం వచ్చిందండి ఆమె దగ్గరికి, ఓ స్త్రీ అని ఎప్పుడైతే వచ్చిందో ఎవరా అని ఆ స్వరం వైపు చూసింది. అక్కడ ఒక వ్యక్తి గడ్డం పెట్టుకుని, బట్టతలు వేసుకుని, ఒక కర్ర కట్టుకుని అక్కడ ప్రార్థన చేస్తూ ఆత్మ ద్వారా నడిపించబడుతూ ఉన్నాడంట ఒక వ్యక్తి అక్కడ. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే, ఆమె కేవలం 2 కట్టెలను తీసుకుని వెనుక వెళ్ళింది. ఆమె 3 పుల్లలు కాదు తీసుకున్నది, 2 పుల్లలు సిలువను ఆమె తీసుకున్నారు. ఆమె 2 పుల్లలను తన చేతిలో తీసుకుని వెనుక వెళ్ళటం ప్రారంభించింది. కుమారుడు నిద్ర లేచినప్పుడు నేను చిన్న రొట్టె ముక్కను చేసేదనని, ఆమె అతనికి దానిని తినిపించేదనని, దానిని కొంచెం కూడా తినను, మరి నేను నా చిన్న పాలుని నా చేతిలో తీసుకొని మరి మేము అక్కడే కూర్చుని చనిపోదుమని ఆమె అనుకుంటుంది. ఆమె ఇంట్లోకి వెళ్ళటం ప్రారంభించింది. హల్లెలూయా. ఆమె ఎవరో తెలియని వ్యక్తి యొక్క స్వరం ద్వారం నుండి, స్త్రీ అని, నా కొరకు పాత్రలో కొంచెం నీరు తీసుకుని రాగలవా అని స్వరం చెప్పడం విన్నది. మరి ఆమె వెనుకకు తిరిగింది. మరి అక్కడ ముసలి వ్యక్తి ద్వారం ఎదుట నిలబడి ఉన్నాడు. ఆమె అనుకున్నది, ఆమె ఆయన దగ్గర నుండి చూసి ఆమె కన్నీరు పెట్టుకున్నది. అప్పటికి చాలా వేకువజాము సమయం తెలుసా. దేవుడు చాలా కార్యములు వింతగా చేయను. ఆమె త్యాగం చేయడానికి సిద్ధపాటుగా కలిగి ఉండేది. నీరు కొరతగా ఉండేది. అది 3.5 సంవత్సరాలు 6 నెలల నుండి వర్షం పడలేదు. నా కొరకు తీసుకురాగలవని నీళ్లు. బహుశా ఆమె స్పందన కొరకు దేవుడు ఆయనకు ఒక విధంగా చెప్పమని ఉండవచ్చు. ఆమె ఏమి చేయను గమనించండి. నా కొరకు ఒక పాత్రలో కొంచెం నీరు తీసుకుని రాగలవా అంటున్నాడు. హల్లెలూయా. ఎవరు వింటున్నారా? ఎంతసేపు దేవుడు నన్ను ఇంతలా నడిపించేస్తున్నాడా అనుకున్నాను నేను. ఏలియా సారేప్రతులు ఎదవాలని ఏమని అడుగుతున్నాడంటే, ఆవిడేమో చచ్చిపోయే స్థితిలో ఉంది. ఓ చిన్న మొక్క ఉంది, రొట్టె మొక్క. ఆ మొక్క తీసుకునే ఆ నీళ్ళు తాగి చచ్చిపోతాడు. ఇంకా తింటాక ఏం లేదు. అలాంటి ఇంట్లోకి వెళ్ళి నా కోసం నీళ్ళు ఎక్కడ అంటాడు. ఏమండి, ఇప్పుడేమో మీరేం నిద్ర మొక్కలతో ఉన్నారు. ఎప్పుడు నిద్ర వచ్చేదో తెలియదు. ఒక పక్క ఆకలి, ఒక పక్క సమయం అయిపోయింది, ఈ పక్క దేవుడు మాట్లాడేస్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా. నీళ్ళు ఎట్టరమంటున్నాడు, వాక్యం ఎట్టరమంటున్నాడు.
హల్లెలూయా. ఎవరు పేరు మీరు? ఇప్పుడు చెప్తుంది అనమాట, అసలు మీరు సారీపోతే ఎదరాలి కాదే. హల్లెలూయా. ఎంత చెప్తుంటారో పొరా ఉండేరా బాబు వెళ్ళిపోతాను అని మీ మనసులో అనుకున్నారనుకో, మీరు కనీసం సారీపోతే ఎదరాలి కాదు కదా, ఆమె యొక్క అంచును కూడా మీరు తాకలేదు. కానీ కఠినమైన సమయంలో, చివరి సమయంలో, ఆమె జీవితం ముగించబడిన సమయంలో నీళ్ళెట్టుని అడుగుతున్నాడు. ఒక పరీక్ష పెట్టడం అనమాట. అసలు ఇవి ఎంతవరకు సహించుకొని ఇలాంటి పరిస్థితులు నీళ్ళు అడిగితే ఇస్తుందా యువత? ఏమండి, ఇప్పుడు నేను మొదలెట్టి వాక్యం ఒక గంట చెప్పారండి, మీరు అంటారా? అంటారండి? నిజమేనా? దేవుడు మిమ్మల్ని దీవించును కాక, దేవుడు నాకు మైనుకోను కాక. చూడండి, ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి నీళ్ళు అడుగుతున్నాడు. ఆయన బహుశా ఆమె స్పందన కొరకు దేవుడు ఆయనను ఆ విధముగా చెప్పమని ఉండవచ్చును. ఆమె ఏమి చేయను గమనించండి. నా కొరకు ఒక పాత్రలో కొంచెం నీళ్ళు తీసుకుని రాగలవా? ఆమె వైపు చూశాను. ఆయన మాట ప్రత్యేకంగా ఉన్నది. నేను జాలిపడుటకు ముసలి వ్యక్తి గురించి ఏదో ఒకటి ఉన్నది. దేవుని విశ్వసించిన ఏ విశ్వాసి అయినా సరే ఇతర వ్యక్తులతో చాలా కొద్ది విషయాలు మాత్రమే పంచుకుంటాడు. అవును, పెంతుకొత్తు ప్రజలు చేయనిది అదే. వారు వేసుకున్న చొక్కాయి కూడా ఒక అవసరత కొరకు ఇచ్చివేయగలరు. అది నిజం, ఇది సత్యమైనది, అది చాలా గొప్ప కార్యం. వారికి ఉన్న గొప్ప వాటిలో ఇది ఒకటి. అంటే నిజమైన పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తుల్లో ఉన్న గొప్ప వరాల్లో ఒకటి ఏంటంటే దానం చేసే గుణం. ఏ గుణం అండి? అంటే వాళ్ళు సౌకర్యం చూసుకోరు కానీ, వాళ్ళు ఇష్టపూర్వాలు చూసుకోరు కానీ, వాళ్ళు వాళ్ళ హృదయాలలో కోరుకుంటారు. ఆమె స్వరం విన్నంటనే ఆమె ప్రత్యేకంగా ఆ వ్యక్తి కనిపించాడు. ప్రపంచంలోనే వారు గొప్ప దానగుణం కలిగిన వారు. ఎందుకనగా భూ సంబంధమైన వస్తువులు ఎందుకు పనికిరావని వారు తెలియదు. వారు పరలోకమైన ధనాన్ని సమకూర్చుకుంటారు. ఎందుకనగా ఈ రానున్న దినంలో వారు అక్కడికి వెళ్ళేది అని వారికి బాగా తెలుసు. ఆ విధంగా ఈ స్త్రీ, నేను ఈ నీళ్ళని ఇచ్చేదాను, నేను చనిపోతున్నాను కాబట్టి ఈ త్రాగునీటిని త్యాగం చేసేదాను, మరియు ఆ గౌరవం గల నిలిచున్న ముసలి వ్యక్తిని ఇచ్చేదాను. ఆయన చూడడానికి దాహంతో అలసటతో ఉన్నట్టుగా ఉన్నాడు అని అనుకున్నాను. నేను దాన్ని తెచ్చేదాను. ఆమె చెప్పాను. మరి ఆమె నడతను ప్రారంభించాను. మరి ఆమె ఇంకొక చేతితో, మరి అతను అంటాడంట, నీ ఇంకొక చేతిలో చిన్న రొట్టె ముక్కను తీసుకొని రాగలవా అని ఆ స్వరం చెప్పుడు విన్నదంట. ఓ మై, ఇప్పుడు ఏంటి? తన బిడ్డ జీవము, తన చివరి ఆశ, వారికి ఉన్న చివరి ఆశ ఏంటంటే మరియు రొట్టె అయి ఉన్నది. నూనె అయిపోయింది, ఇప్పుడు అంతా కూడా అయిపోయింది. కానీ ఆమె వెనుక తిరిగి చూసి ఆమె ఆశ్చర్యపడింది. కొండలో కొంచెం మాత్రమే ఆహారం ఉంది, మరియు దానిలో వేయబడుటకు సరిపడు నూనె కలిగి ఉన్నామని, మరియు దాన్ని నేను ముందుగానే కలిపి ఉన్నాను. నేను దాన్ని కలిపి ఉన్నాను. నేను వాక్యమును కలిగి ఉన్నాను. అక్కడున్న ఆత్మతో కలిపి ఉన్నాను. జీవం ఇచ్చుటకు రొట్టెను తయారు చేయడం నేను సిలువను తీసుకున్నాను. మరి ఆత్మ మరియు వాక్యం ఎప్పుడైతే సిలువపై కలిసిపోయినాయో అది నీకు జీవం గల రొట్టెను తయారు చేయను. అది సత్యము. నేను రొట్టె నూనె మిశ్రమం తీసుకొని అక్కడ చనిపోవచ్చు నా చిన్న బాలుడికి ఇచ్చటకు వెళ్తున్నాను. రాత్రి అంతా ఏదో తినటకు ఏడ్చాను. నేను అతనికి ఇచ్చటకు తీసుకున్నాను. నా కొరకు నేను త్యాగం చేసుకుని పోతున్నాను. ఆ తర్వాత అతను చేతిలో తీసుకొని మేమిద్దరం మరణం కొరకు వేచి చూసామని చెప్పాను. అయితే ముందు కొంచెము నా కొరకు చేయను. ఆ ముసలి వ్యక్తి విధవరాలైన స్త్రీని ఆ విధంగా అడుగుతూ వెంటగలేదా? మా యొక్క బాధ అంతా కూడా ఏలీ దగ్గర అతి వెళ్ళగుచ్చుకున్నట్ట. మేము ఇలా ఉంచుకున్నాం, మేము తినే చచ్చిపోదాం అనుకుంటున్నాం, కానీ నువ్వు వచ్చో అడుగుతున్నావు, మా ఆకలిని చంపుకుంటాం, నీకే ఇచ్చేస్తాం, నువ్వే తినని చెప్పేసి పట్టుకొచ్చి ఏలీకి ఇస్తుందంట. ముందు నాకే అని అడుగుతున్నాడండి ఈ యొక్క వ్యక్తి. అప్పుడు ఆమె చివరి యొక్క ఆహారం ముక్క చనిపోతున్న పిల్లవాడిని కొరకు దేవుడు కార్యం చాలా ఎంతగా చేయను, ముందు కొంచెం నా కొరకు చేయను అని చెప్పాను. మీకు తెలుసా, మనము అపరిచితుల పట్ల కనికరం కలిగి ఉంటామని బైబిల్ చెప్తున్నది. అపరిచితులకు దేవదూతలు మనం ఏం చేస్తున్నాం తెలియకుండా పరిచయం చేయదు. చూడండి, ఎప్పుడైతే ఆ విధంగా మాట అన్నదామే అక్కడే ఇది ఉన్నది. విశ్వాసి వినేటువంటి గొప్పనైన ఆదరణ మాటలు యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. అదే మాట కొరకు ఆమె ఎదురు చూస్తున్నది. యెహోవా ఇలాగ సెలవిస్తా ఉన్నాడు, దస్ సై ద లార్డ్. దేవుడు భూమి మీద వర్షం కురిపించే వరకు ఆ పిండి పాత్ర ఖాళీ అవదు, నూనె సీస ఇంకా ఎండిపోదు. మనము అక్కడ ఏమి పొందుకున్నాము? ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి,
అప్పుడు అవన్నీ కూడా నీకు అనుగ్రహించబడును. చక్కగా నిలబడి జ్ఞానేసి ఇక్కడ మంచి వాకింగ్ చెప్పాడు. ఏమని చెప్పాడు? మీరు ఫస్ట్ దేవుని ఎదుగు రండి, అప్పుడు ఆయన అని మాట్లాడుతున్నాడు దేవుడు గారు. హల్లెలూయా. ముందు మనం హృదయాలు జీవితాలు దేవుడికి సమర్పించుకుంటే అప్పుడు మన జీవితాల్లో దేవుడు వస్తాడు. హల్లెలూయా. ఆయన రాజ్యం నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. సహోదరుడా బ్రహ్మం, నేను ఎలా తెలుసుకోగలను? నేను ఎలా తెలుసుకోగలను? నాకు తెలిసిన ఒకే కార్యం, దేవుని మొదటి స్థానం ఇచ్చి ముందుకు సాగిపోవడమే. త్యాగము నూనెను కలుపు, వాక్యము మరి ఆత్మను కలిపినట్లుగా మిమ్మల్ని మీరు సిలువ యొద్ద ఉంచుకొని, ప్రభువా నేను ఇక్కడ ఉన్నానని చెప్పండి. ప్రతి విషయంలో దేవుని ముందుగా ఉంచుకోను. దేవుడిని ఏవో సెలవిచ్చినది ఏమనగా, భూమి మీద మీకు వర్షం కురిపించే వరకు, వర్షం అంటే పరిశుద్ధాత్మ కుమ్మరించబడే వరకు నీ హృదయంలో నూనె పరిశుద్ధాత్మ తరిగిపోదు, నీ పిండే వాక్యము తరిగిపోదు. అప్పుడు ఆమెతో మాట్లాడుచున్న దేవుని ప్రవక్త అని ఆమె తెలుసుకుని, ఓ ఇప్పుడు ఆమె హృదయము తప్పక గొంతులేసి ఉండవచ్చును. ఆమె లోనికి పరిగెత్తి ఆ చిన్న రొట్టె ముక్కను తీసుకొని నీటితో దీనమైన ఎండిపోయిన చెంపలతో వణుకుచున్న చేతులతో ఆయన కొరకు తెచ్చాను. దేవుడు చివరిలోనే వచ్చునని, ఆ చిన్న మొక్క కొరకు వచ్చునని ఆమె ఎరుగును. దేవుడు ఖచ్చితంగా చేసే కార్యాలు చూడండి. ఓ నువ్వు కేవలం దేవుని యొక్క చిన్న వాగ్దానాన్ని తీసుకున్నావు, అప్పుడు అన్ని సరి చేయబడను. మార్గం అంతటిలో ఏమి జరుగునో గమనించము. ఆ హృదయం కలిగి ఉండము. విశ్వాసం అనేది హృదయం నుండి దూరంగా పోనేము. అవిశ్వాసం అనేది హృదయం నుండి దూరంగా పోనేము. నువ్వు కలిగి ఉన్న చిన్న విశ్వాసం తీసుకును, సిలువ యొద్దకు రమ్ము, నేను కలిగి ఉన్నదంతా ఇదే ప్రభువా తీసుకోము అని చెప్పుము. అప్పుడు ఏం జరగనో గమనించము. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, ఆయన ఎల్లప్పుడూ ఉన్న విధంగానే ఈ రోజు కూడా మారిన వాడుగా ఉన్నాడు. ఆమె దాని కొరకే ఎదురు చూచున్నది. ఇప్పుడు అది చూచడానికి చాలా భయంకరంగా చీకటి కావచ్చును, కానీ నీకు కొన్నిసార్లు మనం ఇలా బోధించబడతాం. నా ప్రియమైన సహోదరులారా, ఈరోజు మీకు అర్థమైంది అనుకున్నాను. నేను చాలా మిమ్మల్ని ఓపిక చేసి చాలా మాటలు మాట్లాడాను. ఖచ్చితంగా మనము దేవుని సన్నిధిలో మనము అర్పణగా మారాలి. మనం ఎప్పుడైతే అర్పణగా మారుతామో ఆయన మెల్కీసెదెకుగా నీకు తీయపనిస్తాడు. అని ఎంతమంది అర్థమైంది? నువ్వు అర్పణగా మారినప్పుడే దేవుడిని తీయపనిస్తాడు. ఈ రసంలోని రొట్టెలోని ఏమీ లేదు, కానీ తాగుబోతుడు తాగేస్తాడు, ఇతర భార్యలు మెయింటైన్ చేసినోడు తాగేస్తాడు, పాపం చేసేసినోడు తాగేస్తాడు, లోపాలు ఉన్న వాళ్ళు తాగేస్తారు. వారికి ఏం జరగదు. మేము ప్రభురాత్రి భోజనం చేసుకున్నాం, దేవుడు కార్యాలయం మేము పాల్గొన్నామని చెప్తారు తప్ప వారి జీవితాల్లో ఏమీ ఉపయోగం ఉండదు. కానీ ఎప్పుడైతే నువ్వు అర్పణగా మారుతావు, వాక్యమును నూనెను కలిపి సిలువ దగ్గరికి తీసుకెళ్తావో, ఆ సిలువ దగ్గర నువ్వు ఎప్పుడైతే మండించబడతావో, ఆ సిలువ దగ్గర ఏమవుతుందంటే కట్టెలు ఏం చేస్తాయంటే మంట పెడతాయి. ఆ కొండను మంట పెట్టినప్పుడు ఆ మంట కాలుస్తున్నప్పుడు పైన ఉన్న రొట్టె కాలుతుంది. అలాగే మోకాల మీద నువ్వు ప్రసవ వేదన పడినప్పుడు ఆ సిలువలో యేసుక్రీస్తు ప్రసవ వేదన పడినట్లుగా నువ్వు మోకాల మీద ఎప్పుడైతే ప్రసవ వేదన పడతావో అప్పుడు దేవుడు నీకు తీయపనిస్తాడు. హల్లెలూయా. తీయపని అంటే ఏంటి తెలుసు కదా మీకు? ఇన్ఫినిటెడ్ గాడ్, అన్లిమిటెడ్ గాడ్. అంటే ఆయనకు అంతు లేదు. నీ యొక్క ఆనందానికి అంతు లేదు, నీ యొక్క సంతోషానికి అంతు లేదు, నీ జీవితానికి అంతు లేదు. నీ జీవితం అంతా మొత్తం పరలోకమైనది. హల్లెలూయా. దానికి ఆది లేదు, అంతం లేదు. అందుచేత అలాంటి జీవితాన్ని మీరు పొందుకోవాలంటే, అలాంటి అద్భుతమైన యుగాలు దేవునితో సహవాసం చేసే జీవితం మీరు పొందుకోవాలంటే, ఆ థియోఫనీ మీరు పొందుకోవాలంటే, ఆ నిజమైన వాక్యం మీరు పొందుకోవాలంటే మీరు అర్పణగా మారాలి. ఎలా మారాలి అర్పణగా? ఒకసారి నాతో అందరూ చెప్పండి. అర్పణగా ఎలా మారాలంటే, నూనె, అందరూ చెప్పాలి నాతో. నూనె అనగా పరిశుద్ధాత్మ అన్నది. నూనె అంటే ఏంటండి? పరిశుద్ధాత్మ అన్నది. నూనె పిండి అనగా వాక్యమై అన్నది. వాక్యము నూనె ఒక్కటిగా చేసి ఈ రెండు కలిపి ఎప్పుడైతే మోకాల మీద తీసుకెళ్తావో, అంటే బైబిలు ఈ చివరి కాల యొక్క వర్తమానం. బైబిలు వాక్యం అంటే బైబిల్ అయి ఉంది, నూనె అనగా పరిశుద్ధాత్మ అన్నది. ఈ వర్తమానమే పరిశుద్ధాత్మ అన్నది.
ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ వర్తమానము బైబిల్ రెండు తీసుకొని చదివి సహవాసం చేసి నువ్వు మోకరించి వాటి కొరకు నువ్వు ప్రార్థించినప్పుడు నువ్వు అర్పణగా మారుతావు. హల్లెలూయా. అంతే తప్ప నీ పనులు నువ్వు నిమగ్నం అయిపోయి ఆదివారం చర్చిలోకి వచ్చి ఆమె చెప్పేసి ఇంటికి వెళ్ళి నీ యథావిధి జీవితం జీవించేసావనుకో నీ జీవితం ఏం జరగదు. ప్రార్థన జీవితం లేదనుకో నీ జీవితం ఏం జరగదు. ఏం పొందుకోలేవు. నీకు ప్రార్థన కావాలి, వాకింగ్ కావాలి, వర్తమానం కావాలి. ఈ మూడు కలిపి నువ్వు ఎప్పుడైతే సహవాసం చేస్తావో దేవుడు నీకు తీయోపని ఇవ్వడం గ్యారెంటీ. హల్లెలూయా. ఆ తీయోపని నువ్వు పొందుకున్నావంటే నీకు ఆనందంలో అన్లిమిటెడ్, నీ సంతోషంలో అన్లిమిటెడ్, నీకు నిత్య జీవంలో అన్లిమిటెడ్, నీకు రోగాలు ఉండవు, నీకు దెయ్యాలు ఉండవు, పాతాళమే నీ ముందు దొరుకుతుంది. హల్లెలూయా. పాతాళంలో 20 కోట్ల దెయ్యాలు ఉన్నాయి. 20 కోట్ల దెయ్యాన్ని ఉనికించాలంటే నువ్వు అర్పణగా మారాలి. నువ్వు అర్పణగా మారితే నీకు తీయ పని. నువ్వు అర్పణగా మారకుండా సాయంకాలం నైవేద్యం నువ్వు మారకుండా తీయ పని లేదు. నువ్వేదో రసం తాగి రొట్టె ముక్తి వెళ్ళిపోవచ్చు కానీ నీ జీవితం ఏం జరగదు. ఎంతమందికి అర్థమైందన్నమాట? బాప్టిజం పొందని పాస్టర్ గారు, వాక్యం విన్న పాస్టర్ గారు, చచ్చిపోతున్న పాస్టర్ గారు, నా జీవితంలో ఏం జరగట్లేదు పాస్టర్ గారు అంటాను. ఏం జరగదు. మరి నువ్వు నీలో జీవితంలో జరగాలంటే, నీలో మార్పు రావాలంటే, నీ జీవితంలో ఖచ్చితంగా క్రీస్తు రావాలి. క్రీస్తు రావాలంటే నువ్వు అర్పణగా మాట. ఎంతమంది అర్పణగా మాట ఇష్టపడుతున్నారు? అందరూ ఆమె చెప్పండి ఒకసారి. అర్పణగా మారి వాళ్ళు అందరూ ఇష్టపడండి. అందరూ ఆమె చెప్పండి. హల్లెలూయా. ఈ సమయంలో ఖచ్చితంగా మనం ప్రార్థన చేద్దాం. అందరూ అర్పణగా మారాలని మీ హృదయాల్లో ప్రార్థన చేయండి. దేవుడు నిన్ను దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించాలి. ప్రభు యొక్క సన్నిధిలో అందరూ మోకరించాలి. మోకరించి మీరు 2 చేతులు పైకి ఎత్తి దేవుని సన్నిధిలో మీరు గోజాడాలండి. మీరు అర్పణగా మారాలి. సారేపతి అదోరాలు ఒక అర్పణగా మారడానికి ఆమె యొక్క సాహసాన్ని మీరు విన్నారు. ఆమె యొక్క సాహసాన్ని మీరు చూశారు. ఆమె ఎంతగా ప్రసవేదన పడుతూ ప్రార్థిస్తుందో, ఎంతగా ఏడుస్తుందో. ప్రభువా, ఈ రొట్టె ముక్క తిని నూనె, ఈ పిండి నూనె దానికి చనిపోతా ఉన్నాం. మా రోజులు దగ్గర పడతా ఉన్నాయి. తప్పు చూపించు ప్రభువా. నేనేం తప్పు చేశాను? నా జీవితంలో నేనేం పొరపాటు చేశాను? నా జీవితంలో ఈ కరువు ఏంటి? నా జీవితంలో ఈ ఆర్థిక సమస్యలు ఏంటి? నా రోగాలు ఏంటి? నా సమస్యలు ఏంటి? అయ్యో ప్రభువా, నేను ఎందుకు ఈ విధంగా అయిపోతున్నాను? ఈ యొక్క రోగాలు నన్ను పీడించి తింటున్నాయి. మాట్లాడితే ఏదో ఒక రోగం వస్తూ ఉంది, మాట్లాడితే ఏదో ఒక సమస్య వస్తూ ఉంది, మాట్లాడితే ఏదో ఒక ఇబ్బంది కలుగుతూ ఉంది, మాట్లాడితే ఏదో ఒక కార్యాలు నా జీవితంలో జరుగుతూ ఉన్నాయి. ప్రభువా యేసు, నాకు సహాయం చేయడు ప్రభువా, నాకు కృప చూపించండి ప్రభువా. ఎంతమంది ప్రార్థిస్తున్నారండి? మీరు మోకరించి ప్రార్థించాలి. మీ ప్రార్థన నాకు వినపడాలండి. దయచేసి మీరు మోకరించి, మీ కాళ్ళు నొప్పులు వస్తున్నాయనో, ఒళ్ళు నొప్పులు వస్తున్నాయనో, దేవుని సన్నిధిలో ఒకసారి సారేపతి గతంలో వైపు చూడండి. అదే కష్టం నీకు వస్తే నీ పరిస్థితి ఏం చేస్తావు? అదే బాధ నీకు వస్తే నువ్వేం చేస్తావు? అదే సమస్య నీకు ఎదురవుతుంది, నువ్వేం చేస్తావు? ప్రియమైన సహోదరి, ఏదో కార్యాలు నొప్పులు వస్తున్నాయను, మోకాలు నొప్పులు వస్తున్నాయను, బాధలు వస్తున్నాయను మీరు ఆలోచించకండి. ఒకసారి ప్రభు సన్నిధిలో మోకరించి మీ చేతులు పైకెత్తి ఒకసారి మీ జీవితాలు సమర్పించుకోండి సహోదరులారా. ఒకసారి మీ జీవితాలు సమర్పించుకోండి సహోదరులారా. దేవుడు మిమ్మల్ని అర్పణగా చేయాలనుకుంటున్నాడు. మీరు అర్పణగా మారితే దేవుడు తీయకొని ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుడు వాక్య దేహం ఇవ్వాలనుకుంటున్నాడు. వాక్యం శరీరాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. ఓ నా ప్రియమైన సహోదరి, దేవుని యొక్క చిత్తమును వెతకడానికి నువ్వు ఎదురుగా చూస్తా ఉన్నావా? దేవుని యొక్క వాక్యంలో నెరవేర్చడానికి ఎదురు చూస్తా ఉన్నావా? దేవుని యొక్క వాక్యం నెరవేర్చడానికి నువ్వు సిద్ధపడతా ఉన్నావా? సారిపెద్ద అడుగుతా ఉంది. నీ వాక్య ప్రకారం నేను నడుచుకున్నాను, నీ చిత్త ప్రకారం నేను నడుచుకున్నాను. నేను ఇదిగో రొట్టె తీసుకున్నాను, పిండి తీసుకున్నాను, నూనె తీసుకున్నాను, కట్టెలు తీసుకున్నాను, ఇవన్నీ ఒకటిగా చేశాను. వా, నా జీవితంలోకి ఎందుకు రావడం లేదు? నువ్వు
నా జీవితంలోకి ఎందుకు రావడం, నా జీవితంలోకి ఎందుకు రావడం లేదు నువ్వు? ఓ ప్రభువా, యేసు సహాయం చేయండి ప్రభువా, ఓ సహాయం చేయండి ప్రభువా. ఓ ప్రియమైన సహోదర సహోదరి, ప్రార్థిస్తావా? వెలుగెత్తి ప్రార్థించండి. మీకు ఇవ్వబడిన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు వరకు దేవుడు మీతో మాట్లాడాడు. ఇది మీరు మాట్లాడవలసిన సమయం. మాట్లాడవలసిన సమయం మీరు మాట్లాడకపోతే కోల్పోవలసింది మీరు కోల్పోతారు సహోదరు. ఇది మీరు సమర్పించుకునే సమయం. ఇది మీరు డెడికేట్ చేసుకునే సమయం. దేవుడు మిమ్మల్ని అడుగుతున్న సమయం. ఇప్పుడు వరకు దేవుడు మీతో మాట్లాడాడు. ఏ విధంగా సమర్పించుకోవాలో చెప్పాడు. ఏ విధంగా మీరు అర్పణగా మారాలో చెప్పాడు. అవకాశం నీకు ఇచ్చాడు. నువ్వు అర్పణగా మారడానికి సిద్ధపడతా ఉన్నావా? ప్రియమైన సహోదరు, నువ్వు అడుగుతావా? దేవా నన్ను అర్పణగా మార్చు ప్రభువా, దేవా నన్ను అర్పణగా మార్చు ప్రభువా, నేను అర్పణగా మారాలి ప్రభువా. నేను అర్పణగా మారకపోతే నువ్వు నన్ను అంగీకరించవు తండ్రి. నేను అర్పణగా మారకపోతే నాకు తీయమని ఓ ప్రభువా, నాకు వాక్య శరీరం ఓ ప్రభువా తండ్రి. నేను అర్పణగా మారాలి ప్రభువా, నేను అర్పణగా మారాలి ప్రభువా. నేను వాక్యం చదువుతాను ప్రభువా, నేను వర్తమానం చదువుతాను ప్రభువా. రెండు కలిపి నేను ప్రార్థనలో తీసుకెళ్తాను ప్రభువా. ప్రతిరోజు నేను ఇంటి దగ్గర ప్రార్థిస్తాను తండ్రి. నేను అర్పణగా మారుతాను ప్రభువా, నేను అర్పణగా మారుతాను ప్రభువా. ఎంతమంది చెప్తూ ఉన్నారండి? ఎంతమంది చెప్తున్నారండి? మీ హృదయాలతో చెప్తారా? జీవితాలతో చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఓ మా ప్రియమైన సహోదర సహోదరి, హల్లెలూయా చెప్పండి. మీరు మీ నోటితో చెప్పండి. నేను అర్పణగా మారాలి ప్రభువా, వాక్యం చదువుతాను ప్రభువా, వర్తమానం చదువుతాను ప్రభువా, నీతో సహవాసం చేస్తూ ప్రార్థిస్తాను ప్రభువా. నేను ఏ వాక్యం అది చదివానో ఆ వాక్యాన్ని ప్రార్థనలో తీసుకెళ్తాను ప్రభువా. నీతో సహవాసం చేస్తాను. నేను అర్పణగా మారాలి ప్రభువా. నాకు తీయో పని కావాలి ప్రభువా, నాకు పరలోకం కావాలి ప్రభువా, నాకు నిత్య జీవం కావాలి ప్రభువా, నాకు నీ సన్నిధి కావాలి ప్రభువా, నాకు నీ జీవం కావాలి ప్రభువా. తండ్రి సహాయం చేయడు ప్రభువా. అడుగుతారా సహోదరులారా? అడుగుతారా సహోదరులారా? ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు? నోటికి తాళాలు ఎందుకు వేసేసారు? మీ నోటికి ప్రార్థన రావట్లేదంటే ఏలే చెప్పినట్టు మీ గుడారంలో మరణం ఉందా? మీ కుండలో మరణం ఉందా? ఆ కుండలో మరణం ఉంచుకుని ఎందుకు మౌనంగా కూర్చున్నావు నువ్వు? మరి ఎలుగెత్తి ఆడవా? ఎలుగెత్తి ప్రార్థించవా? నువ్వు ఎందుకు అంత మౌనం అయిపోయావు? నీ కుండలో మరణం ఉంటే ఆ మరణాన్ని తీయమని ఎందుకు అడగవు దేవుణ్ణి? దేవుణ్ణి అడగడానికి అంత నామోసియా నీకు? దేవుణ్ణి అడగడానికి ఎంత బాధ? నువ్వు దేవుణ్ణి అడిగితే ఆ ఏలియా నీ కొండలో ఆ పిండిని తీసుకొచ్చి చేస్తే, ఆ ఏలియా వర్తమానం నీ కొండలోకి వస్తే, ఈ చివరిగా వర్తమానం నీ హృదయంలోకి వస్తే, నీ యొక్క కొండలో ఉన్న మరణం జీవంగా మారిపోతా ఉంది. మరి ఎందుకు నువ్వు ప్రార్థించావు? మరి ఎందుకు నువ్వు మొరపెట్టావు? ప్రభువా నేను వర్తమానం చదువుతాను ప్రభువా, నేను వర్తమానంతో సహవాసం చేస్తాను ప్రభువా, నేను బైబిల్ చదువుతాను ప్రభువా, నా కొండలో ఉన్న మరణాన్ని తీసివే ప్రభువా, జీవంతో నింపు ప్రభువా. మీరు ఎందుకు అడగలేకపోతా ఉన్నారు? ఓ నా ప్రియమైన సహోదరుడు, నువ్వు అడుగు దేవుణ్ణి. నువ్వు అడిగే సమయం ఇచ్చాడు దేవుడు. నువ్వు అడిగే సమయం ఇచ్చాడు దేవుడు. నువ్వు అడిగితే నీ హృదయంతో దేవుడు సాయం చేసే దేవుడు అయినాడు. నీ పైన కృప చూపే దేవుడు అయినాడు. ఒక నిర్లక్ష్యం వహించి అడగకుండా నువ్వు నోరుకి స్టిక్కర్ వేసుకుంటే నీ జీవితకాలం అంతా నువ్వు మొగుడు అయిపోతావు. నీ జీవితకాలం అంతా నువ్వు దేవుడిని ఏమి అడగలేవు. నీ జీవితకాలం అంతా దేవుడి దగ్గర ఏమి పొందుకోలేవు. నా ప్రియమైన సహోదరుడు, అలా ఉండడానికి నువ్వు ఇష్టపడకు. ప్రార్థించండి, ప్రార్థించండి. అడుగుడు మీకు ఇవ్వబడును, వెతకుడు మీకు దొరుకును, వెతకుడు మీకు దొరుకునని చెప్పాడు దేవుడు. దేవుడు అడిగే టైం ఇచ్చాడు. అడుగుతారా? అడుగుతారా సహోదరా? మీరు అడుగుతారా? దేవుడు మీకు సమయం ఇచ్చాడు. అడగండి, దేవుడిని అడగండి, కోసాడండి. దేవుడు మీకు సహాయం చేయను గాక. ఓ హల్లెలూయా.